మైనా స్టోరీస్. ఒక ఊరిలో యాదగిరి అనే రైతు ఉంటాడు. అతని భార్య భ్రమరాంబ, కూతురు నిశ్చల ఉంటారు. ఇంటర్ పూర్తి చేసిన నిశ్చల తల్లితో పాటు అప్పుడప్పుడు పొలం పనికి వెళ్తూ ఉంటుంది. ఇలా ఉండగా ఓ రోజు యాదగిరి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఏందయ్యా అలా తీవ్రంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదులేవే. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులేవయ్యా. మనమ్మాయి పెళ్లి గురించే కదా. అవునే, అమ్మాయి ఏది? ఏం చేస్తుంది? దాని పిచ్చి మనకు తెలిసిందే గదయ్యా. పుస్తకాల పురుగు. ఏవో పాత పుస్తకాలు ముందేసుకొని చదువుకుంటూ ఉండుంటుంది. అలాగా? తల్లిదండ్రులు ఊహించినట్టుగానే నిశ్చల తన గదిలో ఓ డిటెక్టివ్ నావెల్ చదువుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చెప్పయ్యా, అమ్మాయి పెళ్లి గురించేగా నీ ఆలోచన? అవునే. ఆ సుందరయ్య కూతురు పెళ్లికి వెళ్ళి వచ్చినప్పటి నుండి నువ్వు దిగాలుగా కనపడుతున్నావు. ఇంతకీ పెళ్ళెలా జరిగింది? చాలా బాగా జరిగిందే. మంచి సంబంధం. మన చేజారిపోయింది కదయ్యా. అవునే, ఆ పెళ్లిలో ఉన్నంతసేపు మనమ్మాయే గుర్తొచ్చింది. అలాగా అయ్యా. నిశ్చల ఒప్పుకొని ఉండుంటే ఈ పాటికి ఆ పెండ్లి కొడుకు మన ఇంటి అల్లుడయ్యుండేవాడు. మన అమ్మాయికి ఆ అదృష్టం లేదు. ఏం చేస్తాం? పెళ్లికి వచ్చినాళ్ళందరూ కూతురికి పెళ్ళెప్పుడు చేస్తావని అడుగుతుంటే మొహం తిప్పుకోలేకపోయాను. నా పరిస్థితి కూడా అంతేనయ్యా. పొలం వెళ్ళినా బయటకెళ్ళినా అందరూ అదే మాట. ఈడొచ్చిన పిల్లని ఇంకెన్నాళ్ళు ఇంట్లో ఉంచుకుంటారని అడుగుతున్నారు అని వారిద్దరూ దిగులు పడతారు. ఇక్కడ ఇలా ఉండగా అక్కడ రాఘవయ్య ఇంట్లో, పారిజాతం, ఏంటండి? ఈ విధవ ఇంకా ఇంటికి రాలేదా? రాలేదండి. అయినా ఇవేం మాటలండి? కన్న కొడుకుని పట్టుకొని వెధవా గిదవా అంటారు. వాడు చేసే పనులు అలానే ఉంటాయి మరి. ఉద్యోగం సద్యోగం లేకుండా సినిమాలు షికార్లు అంటూ గాలికి తిరగటం, ఆకలైనప్పుడు ఇంటికి రావటం, ఇదే కదా వాడి పని. పాపం వాడు మాత్రం ఏం చేస్తాడండి? ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోతే మీరు చూస్తూ ఉండండి, ఏదో ఒకరోజు ఉద్యోగం వచ్చిందన్న శుభవార్త మనకి చెప్తాడు. అనవసరంగా కలలు గనకు, అవి ఎప్పటికీ నిజం కావు. ఆడికి ఈ జన్మలో ఉద్యోగం రాదు. అయ్యో అయ్యో, అలా శపించకండి. కన్నవాళ్ల మాటలు ఖచ్చితంగా తగులుతాయట. అసలు వాడికి ఉద్యోగం రాకపోవటానికి కారణం మీరే. అనుకున్నా ఏదో ఒకరోజు ఇలానే అంటావని. అవును మరి, మీ శాపనార్థాలు తగిలే వాడికి ఉద్యోగం దొరకటం లేదు. గాడిది గుడ్డేం కాదు. అసలు మనం అనుకున్నట్టు వాడి డిగ్రీ పాస్ అయితే కదా ఉద్యోగం రావటానికి. మొత్తం తప్పాడట. అలాగా? పోన్లేండి, ఎలాగోలా వాడికి పెళ్లి చేస్తే కాస్త దారిలోకి వస్తాడు. ఈ తలకమాసిన వెధవ గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ పిల్లనివ్వరు. అలా అని ఊరుకుంటే ఎలాగండి? దూరపు సంబంధాలైనా చూడండి కన్నప్పుడు తప్పుతుందా? అలాగే చూస్తాలే అని అనుకుంటారు. ఓ రోజు పొలం దగ్గర నిశ్చల స్నేహితురాళ్ళు కలుస్తారు. ఏ నిశ్చలా, నాకు పెళ్లి కుదిరిందే. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావే? నీ పెళ్లిలో డాన్స్ చేయమంటావా ఏంటి? అంత కోపం ఎందుకే బాబూ? ఎందుకా? మీరంతా ఒక మూసలో బ్రతుకుతున్నారే. పెళ్లి చేసుకోవటం, భర్తకి సేవలు చేయటం, పిల్లల్ని కంటం, వాళ్ళని సాకటం, ఇదే జీవితం అనుకుంటున్నారు. మరి అంతేగా, ఒక ఆడదానికి ఇంతకంటే ఏం కావాలి? మన అమ్మలు కూడా అలాగే చేశారు కదా. ఇలా ఆలోచిస్తే ఆడవాళ్ల జీవితాలు ఎప్పుడు బాగుపడతాయి? అయినా మన అమ్మల కాలానికి మన కాలానికి చాలా తేడా ఉంది. చూడే నిశ్చలా, నిశానీలా ఉండకుండా ఏదో కాస్తో కూస్తో చదువుకోవటం, పెళ్లి చేసుకుని వెళ్ళిపోవటం, ఇదే మన పల్లెటూరి అమ్మాయిలకి తెలిసిన జీవితం. అదే అందరం అనుసరిస్తున్నాం. కానీ నేను మీలా కాదే. పెళ్ళయ్యాక కూడా నేను చదువుకుంటాను. అందుకు ఒప్పుకునే వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటాను. అందుకు ఏ అత్తింటి వాళ్ళు ఒప్పుకోరే. నువ్వే చూసావుగా, ఎన్ని సంబంధాలు వచ్చిపోలేదు నీకు. ఎవరైనా నీ షరతుకు ఒప్పుకున్నారా? అలాంటి వాళ్ళు దొరకటం చాలా కష్టం. లేదే, ఖచ్చితంగా దొరుకుతారు. నాకు నమ్మకం ఉంది. చూస్తూ ఉండండి అని అనుకుంటారు. మరోవైపు రాఘవయ్య కొడుకు సుజల్ ఫ్రెండ్స్తో కలిసి బలాదూర్ తిరుగుతూ ఉంటాడు. రే సుజల్, మనూర్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్వి నువ్వేరా? ఏంట్రా, మందు కోసం సోపేస్తున్నారా? చచా, లేదురా మామ, నిజమే చెప్తున్నాం. ఆపండ్రా. పెళ్ళిగాని ప్రసాద్ అని ఊళ్ళో వాళ్ళందరూ నన్ను గేలి చేస్తుంటే మీరేమో పొగుడుతున్నారా?
ఒరే మావా, నువ్వు కూడా మాలాగా పెళ్లి చేసుకుని బురదగుంటలో పడద్దురా. లైఫ్ని చక్కగా ఎంజాయ్ చేయి. అబ్బా, ఏం చెప్పారా? మీరు మాత్రం హాయిగా పెళ్లి చేసుకొని హ్యాపీగా కపుల్స్లా మారొచ్చు. నేను మాత్రం సింగిల్గా ఉండిపోవాలా? అది కాదురా మావా, పెళ్లి చేసుకుంటే ఈ ఎంజాయ్మెంట్ మిస్ అవుతావు. పెళ్ళాన్ని పోషించాలి, అందుకు గొడ్డులా కష్టపడాల్సి ఉంటుంది. ఈ సుజలంటేనే ఎంజాయ్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ రా. అది ఇప్పుడైనా ఎప్పుడైనా పెళ్ళైనాకైనా సరే. పని చేయడం నా డిక్షనరీలోనే లేదు. కానీ మరి పెళ్లి చేసుకుంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా పని చేయక తప్పదు. నీ డిక్షనరీలో కష్టమనే పదం చేర్చుకోక తప్పదురా మామ. అనుభవంతో చెప్తున్నాం విను. ఒరే ఫూల్స్, నేను మీలా కాదురా. నన్ను కూర్చోబెట్టి పోషించే అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. చూస్తూ ఉండండి, అది చూద్దాంరా అని అనుకుంటారు. ఓ రోజు రాఘవయ్య పనిమీద వేరే ఊరు వెళ్తాడు. అక్కడ అతని పాత స్నేహితుడు సుందరం కనిపిస్తాడు. ఒరే రాఘవయ్య, ఎన్నాళ్ళకు కనిపించావు? ఎలా ఉన్నావు? బావున్నానురా. నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. అవును, నువ్వేంట్రా మా ఊర్లో? నీకోసమే వస్తున్నానురా. ఓ అలాగా, అయితే పద ఇంటికి వెళ్దాం అని ఇద్దరూ ఇంటికి వెళ్తారు. కాఫీలు టిఫిన్లు పూర్తయ్యాక చెప్పరా, ఏంటి విషయం? ఏం లేదురా, ఈ సంవత్సరం మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఆ పని మీదే వచ్చాను. అలాగా, మీ వాడు ఏం చేస్తున్నాడు? సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా. అవునా అన్నయ్య, అయితే మంచి జీతమే వస్తుంది కదా. అందుకే మీ ఊర్లో ఏదైనా సంబంధం ఉందేమోనని అడుగుదామని వచ్చాను. అలాగా, మా ఊర్లో పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లలు ఎవరున్నారబ్బా? ఏమయ్యో, ఆ యాదగిరి కూతురు నిశ్చలుంది కదా, ఆ సంబంధం ఎలా ఉంటుంది? అది అయ్యే సంబంధం కాదులేవే. ఏరా, పిల్లలో ఏదైనా లోపం ఉందా? లేదురా, పిల్ల బంగారు బొమ్మ. మరి ఇంకేంటి? పెళ్ళయ్యాక కూడా చదువుకోవాలని ఆ పిల్ల షరతు పెడుతుందిరా. అవునన్నయ్య, దానికి ఒప్పుకున్న వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని భీష్మించు కూర్చుంది. ఓ అంతే కదా. సరే అంటే పోలా? ఏరా, మీ అబ్బాయి అందుకు ఒప్పుకుంటాడా? ముందు అలా అంటాం, పెళ్ళయ్యాక చదువు లేదు గిదువు లేదని ఇంట్లో కూర్చోబెడితే సరి. లేనిపోని సమస్య వస్తుందిరా. మరేం పర్వాలేదులేరా, 2 రోజులు గొడవ చేస్తుంది, ఆ తర్వాత నా తలరాత అని సర్దుకుపోతుందిలే. అంతే కదా. అంతేలే అన్నయ్య గారు, 1000 అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయమన్నారు పెద్దలు. సరే అలాగే చేద్దాం. అలా అయినా ఆ పిల్లకి పెళ్ళవుతుంది, వాళ్ళమ్మ నాన్న బాధ తీరుతుంది. అవునయ్యా. ఆ పిల్ల తండ్రితో మాట్లాడి పెళ్లి చూపులకి మీకు కబురు పెడతాను. సరేరా, నీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వెళ్ళొస్తాను మరి. అని రాఘవయ్య వెళ్ళిపోతాడు. ఇదిగో పారిజాతం, ఏంటండి? నేను మన అబ్బాయికో మంచి సంబంధం చూసొచ్చాను. త్వరలో పెళ్లి చూపులకి కబురు కూడా వస్తుంది. రెడీగా ఉండండి. అలాగేనండి. నాన్న, ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? ఫోటో తెచ్చావా? లేదురా, తేలేదు. ఎందుకు తేలేదు నాన్న? అమ్మాయి అందంగా లేకపోతే నేను చేసుకోను. తినటానికి తిండి లేకపోయినా మీసాలకి సంపంగి నూనె కావాలట. దీనికి మాత్రం ఏమీ తక్కువ లేదురా. ఒరేయ్, అసలు నీకు పిల్లనివ్వటమే కష్టంగా ఉంటే మధ్యలో మళ్ళీ ఈ షరతులు అవసరమా? చూడండి, మీ ఇద్దరూ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. ఏంటండి అది? పెళ్లి వాళ్ళకి ఈడు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడని చెప్పాను. అందరూ అదే మాట మీద ఉండండి. నాన్న, నాకు ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎంచక్కా గవర్నమెంట్ జాబ్ అని చెప్పాల్సింది. చెప్పు తీసుకొని కొడతా. నిజంగా ఉద్యోగం చేసేవాడికి కూడా ఇంత బిల్డప్ ఉండదురా. ఒరేయ్, నువ్వు నోరు మూసుకొని మీ నాన్న చెప్పిన దానికి ఊకొట్టు, సరేనా? సరే సరే, అసలు విషయం ఏంటంటే ఆ పిల్ల పెళ్ళయ్యాక కూడా చదువుకోవటానికి ఒప్పుకున్నాడనే పెళ్లి చేసుకునిద్దంట. కాబట్టి అందుకు మనకిష్టమే అన్నట్టు నటించాలి. అర్థమైందా? అలాగేనండి. ఎలాగోలా మన కొడుక్కి పెళ్ళైతే నాకంతే చాలు. డాడ్, యూ డోంట్ వర్రీ, మై హూనా. హే మామ్, పెళ్లి చూపుల్లో నా పెర్ఫార్మెన్స్ని మీరే చూస్తారుగా. బై, ఇక నుంచి నన్ను తిట్టడం ఆపేయండి డాడ్. ఎందుకంటే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పట్టుకొని తిట్టడం కరెక్ట్ కాదు కదా. ఓకే అని స్టైల్ కొడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు సుజల్. ఈ పెళ్లి చూపులు చెడగొట్టడానికి బయట వాళ్ళెవరూ అవసరం లేదే, వీడొక్కడ చాలు. మీరేం భయపడకండి, అలా ఏం జరగదు, వాడు జాగ్రత్తగానే ఉంటాడులే అని అనుకుంటారు. రోడ్డుపై సుందరంకి యాదగిరి కనిపిస్తాడు. ఓ యాదగిరి,
నీ ఇంటికే వస్తున్నాను. ఇంతలో నువ్వే కనిపించావు. నా ఇంటికా? పనేంటి సుందరం? మీ అమ్మాయి పెళ్లి గురించి మాట్లాడదామని. దానికి సంబంధాలు చూసి చూసి అలసిపోయాను సుందరం. అలా డేలాబడకే యాదగిరి. నాకు తెలిసిన ఒక మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా చిన్ననాటి స్నేహితుడు కొడుకు. అలాగా? నా కూతురు షరతు గురించి నీకు తెలుసు కదా. వాళ్ళు పెళ్ళయ్యాక కూడా చదువుకోవటానికి ఎందుకు ఒప్పుకుంటారు? మరేం పర్వాలేదు యాదగిరి. ఒక అబద్ధం ఆడి పెళ్లి చేసేద్దాం. తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి. కానీ మగ పెళ్లి వాళ్ళు అందుకు ఒప్పుకుంటారా సుందరం? నేను ఒప్పిస్తా కదా. అంతేనంటావా? తర్వాత ఏం గొడవలు జరగవు కదా? ఏం కాదులే. అయినా ఎప్పుడో జరగబోయేదాని గురించి ఇప్పుడే ఆలోచించి బుర్ర పాడు చేసుకోవటం ఎందుకు చెప్పు? సరే అయితే అంతా దేవుడి మీద భారం వేసి ఒప్పేసుకుంటున్నాను. మంచి రోజు చూసుకొని వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మని చెప్పు. అలాగే అని అనుకుంటారు. ఓ మంచి రోజు చూసుకొని రాఘవయ్య కుటుంబం పెళ్లి చూపులకు వస్తారు. సుజల్ బ్రహ్మాండంగా తయారై వచ్చి నిజమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లా ఫోజ్ కొడుతూ ఉంటాడు. అబ్బాయి అమ్మాయి ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. సుజల్, అమ్మాయి నచ్చిందా బాబు? ఆ అమ్మాయి నాకు నచ్చింది కానీ ఈ పద్ధతే నాకు నచ్చలేదు. ఏంటి బాబు అది? ఆడపిల్లంటే అంగట్లో దొరికే వస్తువు కాదండి. ఎంతో అపురూపమైంది. అలాంటిది తన అభిప్రాయం తెలుసుకోకుండా నా అభిప్రాయం మాత్రమే అడగటం నాన్సెన్స్. నాకు నచ్చలేదు. సుజల్ మాటలకి నిశ్చల కళ్ళల్లో తెలియని వెలుగు కనిపిస్తుంది. మనస్సులో రాఘవయ్య, ఒరేయ్, నిజమైన సంఘ సంస్కర్తలు కూడా నీలా మాట్లాడలేరురా. నువ్వు మనసు పెట్టి ట్రై చేసుంటే పెద్ద యాక్టర్ అయి ఉండేవాడివిరా అని అనుకుంటాడు. కొడుకు చెవిలో పారిజాతం, ఒరేయ్ ఇక చాలే, మరీ ఎక్కువ ఫోజు కొట్టకు, దొరికిపోతావు అని అంటుంది. యూ డోంట్ వరీ మామ్. ఏమే, అమ్మాయిని లోపల తీసుకెళ్ళి తన ఇష్టమేంటో కనుక్కో. లోపలికి అవసరం లేదు నాన్న, నేను కూడా ఇక్కడే చెప్పేస్తాను. కానీ దానికి ముందు నా షరత్తు వీళ్ళకి చెప్పాలి. ఓకే, అలాగే చెప్పండి. స్ట్రైట్గా మాట్లాడే మీలాంటి అమ్మాయిలంటే నాకు చాలా ఇష్టం. చెప్పండి, మీ షరతేంటి? పెళ్ళయ్యాక కూడా నేను చదువుకోవాలనుకుంటున్నాను. అందుకు మీరు ఒప్పుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుంది. సేయ్, నువ్వు నోరు మూసుకో. పర్వాలేదాంటీ, తను అడిగిన దాంట్లో తప్పేముంది? విద్య గొప్పతనం తెలిస్తే అసలు మీరు అలా మాట్లాడరు. అది కాదు బాబు. అంకుల్, ఈ ప్రపంచంలో అన్ని దానాల్లోకెల్లా విద్యాదానం చాలా గొప్పది. దొరలు దోచుకోలేని, దొంగలు ఎత్తుకుపోలేని అతి విలువైన సంపద విద్య. అలాంటిది తాను చదువుకుంటానంటే నాకేమీ అభ్యంతరం లేదు. అతని మాటలకి ప్రేమలో పడిపోతుంది నిశ్చల. మనస్సులో, ఇతనే నేనిన్నాళ్ళు ఎదురుచూసిన నా కలలకు ప్రాణం పోసే వ్యక్తి అని అనుకొని సంబరపడిపోతుంది. కొడుకు ఉపన్యాసం చూసి నోరెళ్లబెట్టి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు రాఘవయ్య, పారిజాతం. నా షరత్తుకి మీకే అభ్యంతరం లేకపోతే నాకీ పెళ్ళి ఇష్టమే అని అంటుంది నిశ్చల. అది విని యాదగిరి, భ్రమరాంబ ఊపిరి పీల్చుకుంటారు. సరే బావుగారు, మంచి ముహూర్తాలు చూసి మాకు కబురు పంపండి. అలాగే బావుగారు, ఇక మేము వెళ్ళొస్తాం అని ఇంటికి బయలుదేరతారు. ఒరేయ్, నీ గురించి ఏమో అనుకున్నాను, కానీ నువ్వు నేననుకున్నంత వెదవ్వి కాదురా. అవునండి, ఆ క్షణం నిజంగా వీడు నా కొడుకేనా అని అనుమానం వచ్చింది. చదువు గొప్పతనం గురించి పీహెచ్డీలు చేసినాళ్ళు కూడా నీ అంతలాగా మాట్లాడరేమోరా. మరేమనుకున్నావు డాడ్? ఈ సుజలంటే ఎలాంటి విషయాన్నైనా సరే నా తెలివితేటలతో మసిబూసి మారేడికాయ చేయగలను. ఏదైతేనేం నీకు పెళ్లి చేయాలన్న నా కోరిక నెరవేరుతుందిరా, నాకది చాలు అని అనుకుంటారు. మరుసటి రోజు నిశ్చల స్నేహితులు, ఏంటే నిశ్చలా, నిన్న నీ పెళ్లి చూపులేమయ్యాయి? గ్రాండ్ సక్సెస్సే. నిజమా? మరి వాళ్ళు నీ షరతుకు ఒప్పుకున్నారా? ఎగిరి గంతేసి మరీ ఒప్పుకున్నారు. కంగ్రాట్సే నిశ్చలా, నీ పట్టుదలతో చివరికి అనుకున్నది సాధించావన్నమాట. అవునే, మనం బలంగా సంకల్పించుకుంటే కావాలన్నది కాళ్ల దగ్గరికి వచ్చి తీరుతుందన్న నా నమ్మకం నిజమయ్యిందే. నిజమేనే నిశ్చలా, నీ కోరిక ఎప్పటికీ నెరవేరదు, నువ్వు భ్రమపడుతున్నావు అనుకున్నాం. కానీ నువ్వే కరెక్ట్ అని ప్రూవ్ చేశావు. అవునే, నాకిప్పుడు మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది తెలుసా అని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటుంది నిశ్చల.
కాని పాపం నిశ్చలకు తెలియదు తను పెద్ద మోసానికి గురవ్వబోతుందని. సుజల్ కూడా చాలా హ్యాపీగా ఫ్రెండ్స్ని మీట్ అవుతాడు. ఏంట్రా సుజల్, నిన్న జరిగిన పెళ్లి చూపుల రిజల్ట్స్ వచ్చాయా? రేయ్, ఇక మీరు బ్యాచిలర్ పార్టీకి రెడీ అయిపోయిండ్రా. ఏంట్రా, కొంపదీసి పెళ్లిగాని ఫిక్స్ అయిందా? కొంపదీయకుండానే ఫిక్స్ అయిందిరా. అది విని షాక్ అవుతారు అతని ఫ్రెండ్స్. రేయ్ సుజల్, నువ్వు చెప్పేది నిజమా లేక మాకు సెంటు కొడుతున్నావా? అక్షరాలా నిజంరా. అవునా? నీ గురించి అన్నీ తెలిసి కూడా ఈ పెళ్లికి ఒప్పుకుందంటే ఆ అమ్మాయిది చాలా పెద్ద గుండెరా. రేయ్, ఈ సుజల్ టాలెంట్ మీకింకా పూర్తిగా తెలీదు. నా ముందు బచ్చాగాళ్ళురా మీరు అని వాళ్ళని వెక్కిరిస్తాడు సుజల్. ఏం చేస్తావురా, ఇప్పుడు నీ టైం నడుస్తుంది. నువ్వేమన్నా పడాల్సిందే కదా. రేయ్, ఇంతకీ ఆ అమ్మాయిని ఈ పెళ్లికి ఎలా ఒప్పించావు? అదో టాప్ సీక్రెట్. అంత ఈజీగా చెప్పేస్తానా? అని స్టైల్గా పోజు కొడుతూ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు సుజల్. అనుకున్నట్టుగానే సుజల్ నిశ్చలకి పెళ్లి జరుగుతుంది. ఓవైపు యాదగిరి భ్రమరాంబ, మరోవైపు రాఘవయ్య పారిజాతం. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. సాధారణంగా పుట్టిల్లు వదిలిపోయేటప్పుడు ఏ ఆడపిల్లకైనా చెప్పలేనంత బాధ వేస్తుంది. కాని నిశ్చల మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. నిశ్చల తనలో తాను, నేను ఇన్నాళ్ళు కలలు కన్నా నా ఊహల ప్రపంచంలోకి ఈరోజు నిజంగానే అడుగుపెట్టబోతున్నాను అని అనుకొని తెగ మురిసిపోతూ ఉంటుంది. అమ్మా కోడలా, ఇక నుండి ఈ ఇంటి బరువు బాధ్యతలు, పరువు ప్రతిష్టలు నీ మీదే ఆధారపడి ఉన్నాయి. అంతా నీదే భారం తల్లి. అత్తయ్యగారు, నా వల్ల మీ గౌరవానికి ఎటువంటి మచ్చా రానివ్వను, సరేనా? రేయ్, ఇక నుంచి నెల నెలా నీకొచ్చే జీతం కోడల చేతిలో పెట్టాలి. మనస్సులో సుజల్ అసలు జీతం వస్తే కదా దాని చేతిలో పెట్టడానికి అని అనుకుంటాడు. ఏంట్రా, ఏం మాట్లాడవేంటి? అలాగే నాన్న అని అనుకుంటారు. ఆ తర్వాత సుజల్ ఫ్రెండ్స్ని కలవటానికి వెళ్తాడు. ఒరే మావా, మొత్తానికి అందగత్తెని పెళ్లి చేసుకున్నావురా. నీ అదృష్టం చూసి మాకు చాలా సంతోషంగా ఉందిరా. అవునరా, ఇన్నాళ్ళు నన్ను జీరోలాగా చూసిన ఈ ఊరి వాళ్ళందరూ ఇప్పుడు హీరోలాగా చూస్తుంటే ఆ కిక్కు మామూలుగా లేదురా. అంతేరా మావా, ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందంట, అది ఇదే. రేయ్, మీరు నా మీద జెలసీగా ఫీల్ అవుతున్నారని నాకు తెలుసురా అని అంటాడు. ఇంటి దగ్గర నిశ్చల, ఏమండి, నేనెంత సంతోషంగా ఉన్నానో తెలుసా? నేను కూడా. మీలాంటి భర్త దొరకటం నిజంగా నా అదృష్టం. నీలాంటి భార్య దొరకటం కూడా నా అదృష్టమే. నా షరత్తు కొప్పుకునే వ్యక్తి దొరుకుతాడని నేనస్సలు అనుకోలేదు. నాకు పెళ్ళవుతుందని నేను కూడా అనుకోలేదులే. అదేంటండి? అంటే దాని అర్థం నీలాంటి అమ్మాయితో పెళ్ళవుతుందని నేను అస్సలు అనుకోలేదు. అంటే? అదే, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళలాగే చదువుకొని ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు కదా. నిజమే కదా. మరి మీరు నన్ను పెళ్లి చేసుకోటానికి కారణమేంటి? పిల్లనిచ్చే దిక్కులేక. ఏంటండి, మీలో మీరే ఏదో అనుకుంటున్నారు? అదే, నీలాంటి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనేదే నా కోరిక. ఓ అలాగా. మా వాళ్ళు నా కోసం ఎన్నో సంబంధాలు చూసి చూసి అలసిపోయిన సమయంలో మీరు దేవుళ్ళా వచ్చారు. మనస్సులో సుజల్, నీకు నిజం తెలిస్తే దేవుణ్ణి అన్న అదే నోటితో దెయ్యం అంటావులే అని అనుకుంటాడు. ఓ రోజు కూరగాయల బండి దగ్గర ఇరుగు పొరుగు వాళ్ళందరూ చుట్టూ చేరతారు. అప్పుడు పారిజాతం కూరగాయలమ్మే తాయారుతో, ఏమే తాయారు, నా కోడల్ని చూశావా? సినిమా హీరోయిన్లా ఉంటుంది. నా కోడలు అందానికి ఈ ఊర్లో ఎవ్వరి కోడళ్ళు సరిపోరు, తెలుసా? చూశానమ్మా, కోడలుగారు చాలా అందంగా ఉన్నారు. పక్కనే కూరగాయలు ఏరుకుంటున్న ఇరుగు పొరుగు అమ్మలక్కలు మూతులు తిప్పుకుంటారు. తాయారు, నీకో విషయం తెలుసా? నా కొడుక్కి పెళ్ళే కాదన్నారు చాలామంది. ఇప్పుడు చూడు, వాళ్ల కోడల్ని తలదన్నే కోడల్ని తెచ్చాను అని వాళ్లకి చురకలంటిస్తూ అక్కడ్నుండి వెళ్ళిపోతుంది పారిజాతం. వదినా, చూశావా ఈ పారిజాతం బడాయి? వినలేక చస్తున్నాం. అవునొదినా, అయినా ఈ వెధవని పెళ్లి చేసుకున్న ఆ దురదృష్టవంతురాలు ఎవరో పాపం. ఎవరైతే ఏం వదినా, పిల్ల బంగారు బొమ్మలా నిజంగా అందంగా ఉంది. ఆ పారిజాతం జాక్పాట్ కొట్టింది. అదిగాదమ్మగారు,
అసలు ఆ పిల్లోణ్ణి ఆ పిల్ల ఎలా పెళ్లి చేసుకుందా అని ఆలోచిస్తే పిచ్చిలేస్తుంది. అది కాదే తాయారు, వీళ్ళేవో అబద్ధాలు మాయమాటలు చెప్పి కట్టుకథలల్లి ఈ పెళ్లి చేసుంటారు. అవునే తాయారు, అది మాత్రం అక్షరాల నిజమే అయ్యుంటుంది. లేకపోతే వాడి గురించి నిజం తెలిసిన ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది చెప్పు? అదేనమ్మా, ఏదో ఓ రోజు ఆ పిల్లకి నిజం తెలియకపోతుందా? వీళ్ళాడిన అబద్ధాలు బయటపడకపోతాయా? పరువు రోడ్డున పడకుండా పోతుందా? అప్పుడు చూద్దాం ఏం చేస్తారో అని అనుకుంటారు. సుజల్, నిశ్చల గుడికి వెళ్తారు. అర్చన చేయించుకొని ప్రశాంతంగా గుడి దగ్గర కూర్చుంటారు. ఏమండి, ఆఫీస్కి సెలవులు ఎన్నాళ్ళు పెట్టారు? ఏ ఆఫీస్కి? ఏ ఆఫీస్ ఏంటండి, మీరు జాబ్ చేసే మీ సాఫ్ట్వేర్ ఆఫీస్కి. ఓ అవును కదా, ఈ మంత్ చివరి వరకు పెట్టానులే. అలాగా, ఇంతకీ మీ ఆఫీస్ పేరేంటండి? ఆ మాటకి గతుక్కుమంటాడు సుజల్. ఇప్పుడేం సమాధానం చెప్పాలబ్బా? అని తనలో తాను నీళ్లు నములుతాడు. చెప్పరేంటండి? మనస్సులో సుజల్. నాకు తెలిస్తే కదా నీకు చెప్పటానికి. లాభం లేదు, నోటికొచ్చిన ఏదో పేరు చెప్పేద్దాం అని అనుకొని, ఆ మా కంపెనీ పేరు మ్యాన్షన్ హౌస్ సాఫ్ట్వేర్ కంపెనీ. అలాగా, పేరు చాలా బావుందండి అని అనుకొని ఇంటికి వెళతారు. సుజల్ అతని స్నేహితులను కలిసి జరిగిన విషయం చెప్తాడు. రే సుజల్, కంపెనీ పేరు మ్యాన్షన్ హౌస్ అని మందు పేరు చెప్పి బానే కవర్ చేసావురా. కానీ ఈ నెల అయిపోయాక ఆఫీస్కి ఎక్కడికి వెళ్తావురా? అప్పుడు కూడా ఏదో ఒక ఎత్తు వేయటమే. అలా ఎన్నాళ్ళని మేనేజ్ చేస్తావురా? నా భార్యకి నిజం తెలిసేంతవరకు ఇక ఈ సోదాపి మందు వేద్దాం పదండ్రా, నాలక జివ్వుమని లాగుతుంది అని బార్కి వెళ్ళి మందు కొడతారు. సుజల్ ఫుల్లుగా తాగి ఇంటికి వస్తాడు. రే ఎదవా, మళ్ళీ తాగొచ్చావా? కొత్తగా పెళ్ళయింది, ఆ మాత్రం తెలీదా? కొన్నాళ్ళు తాక్కుండా ఉంటే చస్తావా? చాలా ట్రై చేశా డాడ్, కానీ నేలకి పీకుతుంటే ఉండలేకపోయా. ఒరేయ్, తాగితే తాగావు, కాస్త ఒళ్ళు సోయ తెలిసేలా తాగొచ్చు కదా. కోడలికి అనుమానం రాకుండా ఉండేది. మరీ ఇలా ఊగేంత తాగాలా? అది కాదు మామ్, మందుకి నాకు బాగా గ్యాప్ వచ్చేటప్పటికి కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఈసారి నుంచి జాగ్రత్త పడతాలే. ఇప్పుడు కోడలు చూస్తే ఏం సమాధానం చెప్పాలిరా? ఏం గొడవ అవుతుందో ఏమో అని అంటుండగానే హాల్లోకి వస్తుంది నిశ్చల. తాగి వచ్చిన భర్తని చూసి షాక్ అవుతుంది. ఏంటండి ఇది, మీరు తాగుతారా? అబ్బే, వాడికి ఆ అలవాటే లేదమ్మా. కళ్ల ముందు కనిపిస్తుంటే లేదంటారేంటి మావయ్య గారు? అదేనమ్మా, స్నేహితుడు పెళ్ళికెళ్తే అక్కడ వాళ్ళు బలవంతంగా తాగిచ్చారట. అవును నిచ్చలా, అసలు నాకు ఈ మందు వాసన ఎలా ఉంటుందో కూడా తెలీదు. వద్దురా అని బతిలాడినా వాళ్ళు వినలేదు. ఐఎమ్ సారీ నిచ్చలా. ఇకపై అలాంటి ఫ్రెండ్స్తో తిరక్కండి. అలాంటి వాళ్ళకి ఇలాంటి అలవాట్లకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇలాంటివి నాకు అస్సలు నచ్చవు అని లోపలికి వెళ్ళిపోతుంది నిశ్చల. అమ్మయ్య, ఈసారికి ఎలాగోలా గండం గట్టెక్కింది అని ఊపిరి పీల్చుకుంటుంది పారిజాతం. అలా కొద్ది రోజులు గడుస్తాయి. నిశ్చల ఆమె తల్లిదండ్రులను చూసి రావటానికి పుట్టింటికి వెళ్తుంది. ఎలా ఉందమ్మా నీ కాపురం? బావుందమ్మా. మీ ఆయన మీ అత్తామావ నిన్ను బానే చూసుకుంటున్నారు కదా? చాలా బాగా చూసుకుంటున్నారు నాన్నా. అమ్మా, నా ఫ్రెండ్ స్వప్న ఉంది గదా, అది కూడా పుట్టింటికొచ్చిందట. ఒకసారి వెళ్ళి కలిసొస్తాను అని స్వప్న ఇంటికి వెళ్తుంది నిశ్చల. హే స్వప్న, ఎలా ఉన్నావే? నేను బాగానే ఉన్నానే. నువ్వెలా ఉన్నావు? నువ్వనుకున్నట్టే చదువుకుంటున్నావా? ఇంకా లేదే, పెళ్ళి మొన్నే కదా అయ్యింది. కొద్ది రోజుల తర్వాత కాలేజ్ స్టార్ట్ చేస్తాను. అలా ఇద్దరూ సరదాగా చాలాసేపు ముచ్చట్లు చెప్పుకుంటారు. ఇంతకీ మీ ఆయన వర్క్ చేసే కంపెనీ పేరేంటే? మాన్షన్ హౌస్. అదేం కంపెనీయే? అది మగాళ్ళు తాగే మందు పేరు. లేదే, నువ్వు పొరపాటు పడుతున్నావు. నేను కాదే, నువ్వే పొరపాటు పడుతున్నావు. ఒకసారి మీ ఆయన్ని సరిగ్గా కనుక్కో. నిశ్చలలో కొంచెం అనుమానం మొదలవుతుంది, కాని అంతగా పట్టించుకోదు. సుజల్ రోజూ ఆఫీస్కి వెళ్లేవాడిలా టిప్ టాప్గా రెడీ అయి, నిచ్చలా, త్వరగా రావాలి, లేట్ అయితే బాస్ తిడతారు. పైగా నేను టీం లీడర్ని కదా.
నా ఇన్స్ట్రక్షన్ కోసం నా టీం ఎదురు చూస్తూ ఉంటారు. ఇదిగో వచ్చేస్తున్నానండి అని క్యారేజ్ తీసుకొచ్చి సుజల్కి ఇస్తుంది నిశ్చల. ఓకే, బాయ్. అని ఇంటి నుండి బయటికి వెళ్తాడు సుజల్. అలా రోజూ ఆఫీస్కి వెళ్తున్నట్టు ఇంట్లో నిశ్చలకి కలరింగ్ ఇచ్చి సాయంత్రం వరకు సిటీలో బలాదూర్ తిరిగి ఇంటికి వచ్చేవాడు సుజల్. నిశ్చలా, బాగా అలసిపోయాను. ఈరోజు ఆఫీసులో వర్క్ ఎక్కువగా ఉంది. అలాగా అండి, వేడివేడి కాఫీ తెస్తాను ఉండండి అని కాఫీ తెచ్చి భర్తకివ్వటం, అతనికి సేవలు చేయటం చేస్తూ ఉంటుంది నిశ్చల. ఓ రోజు నిశ్చల పక్కింటి పేరంటానికి వెళ్తుంది. అక్కడ ఒక ఆవిడ నిశ్చలతో, కుందనపు బొమ్మలా ఉన్నావమ్మాయి, పోయిపోయి ఆ పని పాట లేని వెధవని పెళ్లి చేసుకున్నావేంటమ్మా? అదేంటండి అలా అన్నారు? పని పాట లేకపోవటమేంటి? మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, గాడిద గుడ్డేం కాదు, వాడి జాతకం ఏంటో ఇక్కడ ఎవ్వరినడిగినా చెప్తారు అని పూసగుచ్చినట్టు మొత్తం చెప్తారు. అది విని నిశ్చల షాక్ అవుతుంది. కోపంగా ఇంటికి వస్తుంది. అత్తయ్య, మావయ్య, ఏంటమ్మా ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? మన పొరుగింటి వాళ్ళు మీ అబ్బాయి గురించి చెప్పింది నిజమేనా? ఏం చెప్పారమ్మా? అక్కడ పేరంటంలో జరిగిన విషయం మొత్తం వివరిస్తుంది నిశ్చల. అయ్యయ్యో, ఈ పొరుగింటి వాళ్ళకి ఇదేం పోయే కాలమో, ఎవరైనా సంతోషంగా ఉంటే చూసి ఓరవలేరు. అవునవును, బాగుండే కాపురాలు నాశనం చెయ్యందే వాళ్ళకి నిద్ర పట్టదమ్మా. అవునా? ఇందులో ఏ నిజం లేకపోతే అలా చెప్పాల్సిన అవసరం వాళ్ళకేముంది? అది కాదమ్మా, ఎవరైనా పచ్చపచ్చగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు, వాళ్ల మాటలసలు నమ్మకు అని కోడల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తారు. కాని నిశ్చలలో అనుమానం పూర్తిగా పోదు. స్వప్న మాటలు కూడా తనకి గుర్తొస్తాయి. ఆ రోజంతా నిశ్చల అలాగే ఆలోచిస్తూ ఉండిపోతుంది. సుజల్ నిశ్చలని రెస్టారెంట్కి తీసుకుని వెళ్తాడు. ఏమండి, ఏంటండి ఇది? నాకు రావటం ఇష్టం లేకపోయినా బలవంతంగా తీసుకొచ్చారు. అలా అంటావేంటి నిశ్చలా? ఇంట్లో రోజూ తినే అన్నవేగా, ఈరోజు సరదాగా బిర్యానీ తిందాం. అది కాదండి, నా మనసేమీ బాగోలేదు. ఇంకా నువ్వు ఆ పొరిగింటి వాళ్ళు చెప్పినదే నమ్ముతున్నావా? ఆ విషయం వదిలేయండి కాని, నెల దాటిపోయినా మీ జీతం ఇంకా తెచ్చివ్వలేదేంటి? అది బ్యాంక్ సర్వర్ డౌన్ ఉందంట. అందువల్ల ఈసారి శాలరీ పడటం కొంచెం లేట్ అవుతుంది. మనస్సులో నిశ్చల, ఈయన నా దగ్గర ఏదో నిజం దాస్తున్నాడు అని అనుమానపడుతుంది. అది గమనించిన సుజల్, ఏంటి, నా మాటపై నమ్మకం లేదా? అదేం కాదుగాని, రేపు మీతో పాటు నేను కూడా మీ ఆఫీస్కొస్తాను. ఆ మాటకి అదిరిపడతాడు సుజల్. అది ఫ్యామిలీ మెంబర్స్ని ఆఫీసులోకి ఎంటర్ చేయనివ్వరు. అలాగా? పర్లేదులేండి, బయట నుండే చూసి వెళ్ళిపోతాను, సరేనా? అది కాదు నిశ్చలా, నేను రేపు ఆఫీస్కి వెళ్ళటం లేదు, వేరే బ్రాంచ్కి వెళ్తున్నాను అని ఏదో నోటికొచ్చిన సాకు చెప్తాడు. మనస్సులో నిశ్చల, ఈయన ప్రవర్తన చూస్తుంటే ఖచ్చితంగా ఏదో దాస్తున్నాడు అని అనుకుంటుంది. నిశ్చల అనుమానం మరింత బలపడుతుంది. మనస్సులో సుజల్, నిశ్చల్ని ఎలాగైనా డైవర్ట్ చేయాలి అని అనుకొని, నిశ్చలా, సరదాగా సినిమాకెళ్దామా? సరేనండి, నేను వాష్రూమ్కెళ్ళొస్తాను, వచ్చాక వెళ్దాం అని వాష్రూమ్కి వెళ్ళొస్తుంది నిశ్చల. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సినిమాకి వెళ్తారు. అనుకోకుండా అక్కడ నిశ్చలకి తన స్నేహితురాలు స్వప్న ఆమె భర్తతో కనిపిస్తుంది. హాయ్ నిశ్చలా. హాయ్ స్వప్న, ఏంటే ఈ సర్ప్రైజ్? ఈయన మా వారు సుజల్. ఏమండి, తను నా ఫ్రెండ్ స్వప్న. నమస్కారం అండి. ఈయన మా వారు నరేంద్ర అని పరిచయ కార్యక్రమాలు అయిపోతాయి. అయితే ఈ సంఘటన యాదృచ్ఛికం కాదు, నిశ్చల పథకంలో భాగం అని సుజల్కి తెలియదు. ఫ్లాష్ బ్యాక్లో నిశ్చల రెస్టారెంట్లో వాష్రూమ్కి వెళ్ళినప్పుడు స్వప్నకి ఫోన్ చేస్తుంది. స్వప్న, నువ్వు నాకొక హెల్ప్ చేయాలే. ఏంటే అది? నువ్వన్నట్టే ఇప్పుడు నాకు కూడా మా ఆయన మీద జాబ్ మీద అనుమానంగా ఉంది. కాబట్టి నువ్వు మీ వారిని తీసుకొని సినిమా హాల్కి రా. అక్కడ ఏం చేయాలంటే అని విషయం మొత్తం వివరిస్తుంది. అలాగే చేద్దామే అని ఫోన్ పెట్టేసి స్వప్న
ఆమె భర్త నరేంద్రతో, ఏమండి, మీరు కొద్దిసేపు యాక్టర్గా మారాలి. ఏదో చిన్న వ్యాపారం చేసుకునేవాణ్ణి. యాక్టింగ్ చేయటం నా వల్ల ఏమవుతుంది? నిజమైన యాక్టింగ్ కాదండి, ఉత్తిత్ యాక్టింగే అని విషయం వివరిస్తుంది. అయితే ఓకే. ఇంతకీ నేను పోషించబోయే పాత్ర ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్. అంతంత మాత్రం చదువుకున్న నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే దొరికిపోతానేమో. మీరు దొరికిపోవటం కాదు, మీ తెలివితేటలతో అతన్ని దొరకబుచ్చాలి. వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్లా నీట్గా టక్ చేసుకొని రండి అని అనుకుంటారు. అలా నిశ్చల పథకం ప్రకారం స్వప్న, నరేంద్ర సినిమా హాల్కి వస్తారు. ఏమండి, సుజల్ గారు కూడా మీలాగే సాఫ్ట్వేర్ ఇంజనీరట. ఓ అలాగా, వెరీ గుడ్. సుజల్ గారు, మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు? మనస్సులో సుజల్, ఇప్పుడు వీడికి ఏం చెప్పాలి? నిశ్చలకి చెప్పిన పేరే చెప్తే దొరికిపోతాను. అసలే వీడు రియల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాలాగా ఫేక్ కాదు కదా. నా అబద్ధం ఇట్టే పట్టేస్తాడు అని అనుకొని కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు నిశ్చల, అలా ఆలోచిస్తారేంటండి? సరే, నేను చెప్తాన్లే. మా ఆయన వర్క్ చేసే కంపెనీ పేరు మాన్షన్ హౌస్. అదేంటి? అది మందు పేరు కదా. మనస్సులో సుజల్, ఇదేంట్రా దేవుడా, ఇలా ఇరుక్కుపోయాను. అనవసరంగా సినిమాకొచ్చి నా గొయ్యి నేనే తవ్వుకున్నాను. ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని అనుకుంటాడు. ఏంటి, అది మందు పేరా, కంపెనీ పేరు కాదా? అబ్బా నిశ్చలా, నా తల పగిలిపోతుంది. సుత్తితో కొట్టినట్టే ఉంది అని మెలికలు తిరిగిపోతాడు సుజల్. ఇప్పటివరకు బాగానే ఉన్నారు కదండీ రోగాలు చెప్పిరావు కదా. నిశ్చల, త్వరగా ఇంటికెళ్దాం పదా అని తొందర చేస్తాడు. మనస్సులో నిశ్చల, కన్ఫామ్గా ఇది నాటకమే. పొరిగింటి అమ్మలక్కలు చెప్పిందే నిజమనుకుంటా. కాని సాక్ష్యాధారం లేకుండా అడిగితే ఒప్పుకోడు, దబాయిస్తాడు. కాబట్టి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అని నిర్ణయించుకుంటుంది. భర్తతో కలిసి ఇంటికి బయలుదేరుతుంది. మనస్సులో సుజల్, హమ్మయ్య, గండం గట్టెక్కింది అని ఊపిరి పీల్చుకుంటాడు. మరుసటి రోజు ఎప్పటిలాగే సుజల్, వెళ్ళొస్తాను నిశ్చలా. అలాగేనండి అని భర్తని సాగనంపుతుంది నిశ్చల. ఆ తర్వాత వెంటనే అత్త దగ్గరకు వెళ్ళి, అత్తయ్యగారు, ఏంటమ్మా, మా అమ్మకి ఒంట్లో బాగోలేదట, ఒకసారెళ్ళి చూసొస్తాను. అలాగేనమ్మా అని అంటుంది. ఆటోలో సుజల్ని ఫాలో చేస్తుంది. అతను ఏ సాఫ్ట్వేర్ ఆఫీస్కి వెళ్ళడు, నేరుగా బార్కి వెళ్తాడు. ఆ తర్వాత సినిమాకి, ఆ తర్వాత ఫ్రెండ్స్తో కలిసి సిటీ మొత్తం బలాదూర్గా తిరగటం చేస్తాడు. నిశ్చలకి దుఃఖం తన్నుకొస్తుంది. మనస్సులో నిశ్చల, ఈ మేకవన్నెపులిని నమ్మి మోసపోయావే నిశ్చల. నీ ఆశలు, కలలు, ఊహలు అన్నీ నాశనమైపోయాయి అని అనుకుంటూ కన్నీరు మున్నీరవుతుంది. ఇంటికి వెళ్ళిపోతుంది. చాలాసేపటి వరకు తన రూంలోనే ఏడుస్తూ కూర్చుంటుంది. ఆ తర్వాత ఎప్పటికో ఇంటికి వచ్చిన సుజల్, నిశ్చలా, కాఫీ తీసురా అంటూ కేక వేస్తాడు. నిశ్చలకి కోపం కట్టలు తెంచుకుంటుంది. కాఫీ కప్పు తెచ్చి హాల్లో నేలకేసి విసిరి కొడుతుంది. ఆ శబ్దానికి రాఘవయ్య, పారిజాతం హాల్లోకి వస్తారు. ఏంటి నిశ్చలా, ఏమైంది నీకు? ఎందుకు కాఫీ కప్పు విసిరికొట్టావు? ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికొచ్చిన భర్త భార్యని కాఫీ అడగటం కూడా తప్ప? ఇంకా నటించాలని చూడకండి. మీ మోసమంతా నాకు తెలిసిపోయింది. మోసమేంటి? నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. దేని గురించా? అబద్ధాలు చెప్పి నిజాలు దాచి మీరు నన్ను పెళ్లి చేసుకున్న దాని గురించి. ఏంటమ్మా కోడలా, ఇంకా నువ్వు మన ఇరుగు పొరుగు వాళ్ల మాటలే నమ్ముతున్నావా? నేను నీకు చెప్పాను కదమ్మా, ఆ అమ్మలక్కలు నిన్ను నా కొడుకుని విడగొట్టటానికి కావాలని అబద్ధం చెప్తున్నారని. అయినా నమ్మకపోతే ఎలా? నాకు తెలుసత్తయ్యా, మీరిలా ప్లేట్ మారుస్తారని. అందుకే మీ అబ్బాయిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొన్నాకే నేను బయటపడ్డాను అని ఆ రోజు మొత్తం సుజల్ ఎక్కడెక్కడ తిరిగాడో అదంతా తన ఫోన్లో వీడియో తీస్తుంది నిశ్చల. అది వాళ్లకి చూపిస్తుంది. ముగ్గురు షాక్ కొట్టిన వాళ్ళలా ఉండిపోతారు. నేను మీకు ఏం ద్రోహం చేశాను? ఎందుకు నా జీవితంతో ఆడుకున్నారు అని భోరున విలపిస్తుంది నిశ్చల. ఇక ఒక్క క్షణం కూడా నేనిక్కడుండను అని సూట్ కేస్ తీసుకొని
గుమ్మం దాటుతూ స్పృహ తప్పి కింద పడిపోతుంది. వెంటనే నిశ్చలను హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. డాక్టర్ గారు, మా కోడలికి ఏమైంది? చూడండి, కంగారు పడాల్సిందేమీ లేదు. ఆమె తల్లి కాబోతుంది. అది విని సుజల్, రాఘవయ్య, పారిజాతం సంబరపడిపోతారు. ఆ సంబరం వారసుడో వారసురాలో రాబోతున్నందుకు కాదు, కోడలు గడప దాటి పుట్టింటికి వెళ్లకుండా అడ్డుకట్టపడినందుకు. చూడండి, ఆమె చాలా వీక్గా ఉంది. సెలైన్ పెట్టాను. కాసేపట్లో తనకి మెలకు వస్తుంది. కొద్ది రోజులు ఈ మందులు వాడండి అలాగే డాక్టర్ అని అంటారు. కొద్దిసేపటికి స్పృహలోకి వస్తుంది నిశ్చల. తన చుట్టూ ఉన్న భర్త, అత్తమామల్ని చూసి కోపంతో గబగబా బయటకి వెళ్ళిపోతుంది. నిచ్చలా, ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? మా ఊరికి. ఒక్క నిమిషం ఆగు. నువ్విప్పుడు చాలా నీరసంగా ఉన్నావు. నన్ను ముట్టుకోకండి. మిమ్మల్ని చూస్తేనే కంపరం వేస్తుంది. ఏంటే అది? కట్టుకున్న భర్తను పట్టుకొని ఏంటా మాటలు? మీరు మీ అబ్బాయి అందరూ కలిసి నన్ను మోసం చేస్తే పర్వాలేదు కాని నేనొక్క మాట అంటే కోపం తన్నుకొచ్చిందే. చూడమ్మాయ్, ఏదైనా ఉంటే ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం. ఇలా రోడ్డుపై నలుగురిలో మా పరువు తీయకు. ఒరే సుజల్, కోడల్ని ఆటో ఎక్కించరా. నేను రాను, నన్ను వదలండి అని అంటున్నా బలవంతంగా నిశ్చలని ఇంటికి తీసుకుని వెళ్తారు. కాని నిశ్చల ఇంట్లోకి వెళ్ళదు. రోడ్డుపైనే నిలబడి ఉంటుంది. ఏంటి దౌర్జన్యం? నేను మనిషిననుకుంటున్నారా, పశువుననుకుంటున్నారా? వీళ్ల గొడవ విని ఇరుగు పొరుగు అమ్మలక్కలు చుట్టూ చేరతారు. అప్పుడు పారిజాతం, ఇక్కడేమైనా తోలుబొమ్మలాట జరుగుతుందనుకుంటున్నారా? గుడ్లప్పగించి మరీ చూస్తున్నారు. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. ఓయబ్బో, నీతులు బాగా చెప్తున్నావే. నువ్వు మాత్రం పక్కిళ్లలో గొడవలు జరుగుతున్నప్పుడు ఎగబడి తొంగి చూడొచ్చు, కాని నీ ఇంట్లో గొడవని నలుగురూ చూడటం నీకు తల కొట్టేసినట్టుగా ఉందా? అంత పరువు తక్కువగా ఉంటే మీరే లోపలికెళ్ళి గొడవపడండి. అక్కడైతే తిట్టుకున్నా తన్నుకున్నా ఎవ్వరూ చూడరు అని అంటారు. వాళ్ల మాటలకి దెబ్బకి నోరు మూసుకుంటుంది పారిజాతం. చూడు నిచ్చలా, ఇప్పుడిక్కడ ఉంటాం నాకంటే నీకే ఎక్కువ అవసరం. నీ మంచికే చెప్తున్నాం. విను, లోపల పద. ఏంటి బెదిరిస్తున్నారా? అందరి ఆడపిల్లల్లాగా జరిగేదేదో జరిగిపోయింది, అంతా నా తలరాత అని సర్దుకుపోయి ఇక్కడే పడుంటాననుకుంటున్నారా? ఉండకపోతే నీ ఇష్టం, మాకు పోయేదేమీ లేదు. ఒరే సుజల్, తుమ్మితే ఊడిపోయే ముక్కు కోసం ఎంతసేపని బ్రతివిలాడతావురా? వదిలేయ్ అని అంటారు. సడన్గా వాళ్ల ప్రవర్తనలో వచ్చిన మార్పు నిశ్చలకి ఆశ్చర్యం కలిగిస్తుంది. మీరు నాకు చేసిన మోసం పట్ల గాని నా బాధ పట్ల గాని మీ ప్రవర్తనలో నాకు రవ్వంతైన పశ్చాత్తాపం కనిపించటం లేదు. అది నన్ను ఇంకా బాధిస్తుంది. మీలాంటి మనుషులతో ఉండటం కంటే పుట్టింటికి వెళ్ళిపోవటమే మంచిది అని అక్కడ్నుండి వెళ్లబోతుండగా సుజల్ నిశ్చలని చెయ్యి పట్టుకుని లోపలికి లాక్కెళ్తాడు. ఏంటిది, మృగంలా ప్రవర్తిస్తున్నావు? వెళ్లే ముందు నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? ఇవి డాక్టర్ గారిచ్చిన రిపోర్ట్స్. నువ్విప్పుడు ఒట్టి మనిషివి కాదు, ప్రెగ్నెంట్వి. అది విని నిశ్చల షాక్ అవుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడ ఉండటం నీకిష్టం లేకపోతే హ్యాపీగా నీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నిన్ను ఆపేవాళ్లు గాని ఉండమని బ్రతివిలాడేవాళ్లు గాని ఎవ్వరూ లేరు. చూడు, నువ్వెళ్ళిపోయిన మరుక్షణమే నా కొడుక్కి ఇంకో పెళ్లి చేస్తాను. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నా కొడుక్కి ఎటువంటి సంబంధం లేదని చెప్తాం. నువ్వు తప్పు చేశావని, అందుకే ఇంట్లోంచి గెంటేశామని పుకారు లేపి ఈ ఊరి వాళ్ళందర్నీ నమ్మిస్తాం. వాళ్ల దృష్టిలో నిన్ను చెడ్డదాన్ని చేస్తాం. ఎలా ఉందే మా దెబ్బ? ఇక నిర్ణయం నీదే. రెక్కలు విరిగిన పక్షిలా నిలుచున్న చోటే కూర్చుండిపోతుంది నిశ్చల. దిక్కు తెలియని అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. తన దీనస్థితిని తలుచుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ దిగాలు పడిపోతుంది. సుజల్ ఫ్రెండ్స్తో కలిసి బార్కి వెళ్తాడు. ఏంట్రా మావా, ఈ సడన్ పార్టీ ఏంటి? ఎనీ గుడ్ న్యూస్? అవునరా, ముందు నాకు కంగ్రాట్స్ చెప్పండి. కంగ్రాట్సా? ఎందుకురా? ముందు చెప్పండ్రా. ఎందుకో తర్వాత చెప్తాను. సరేరా, కంగ్రాచ్యులేషన్స్. ఇప్పుడు చెప్పు, ఏంటా విషయం? పెళ్ళైన వాడి లైఫ్లో పార్టీ ఇచ్చే అంత గుడ్ న్యూస్ ఏముంటుందో మీకు తెలియదారా? సుజల్ ఫ్రెండ్స్ అయోమయంగా సుజల్ వైపు చూస్తారు. ఇంకా మీ మట్టి బుర్రలకు తట్టలేదా? అయితే వినండి, నేను తండ్రిని కాబోతున్నాన్రా. అలాగా? ఇంత మంచి గుడ్ న్యూస్కి
చీప్గా ఈ బారుకి తీసుకొస్తావా? మరి ఏం చేయమంటారా? డబ్బులు లేవు, ప్రస్తుతానికి అడ్జస్ట్ అయిపోండి. నెక్స్ట్ టైం మీరు కోరిన చోట పార్టీ ఇస్తా. అలా ఫుల్లుగా తాగుతూ ఎంజాయ్ చేస్తారు. నిశ్చల పుట్టింటికి వెళ్తుంది. ఎక్కువసేపు ఏడవటం వల్ల కళ్ళు వాచిపోయి ఉంటాయి. మొహం జీవం లేనట్టుగా పేలగా ఉంటుంది. ఏంటమ్మా, ఏమైంది? మొహం ఎందుకు అలా ఉంది? అసలేం జరిగింది? ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చుంటుంది నిశ్చల. అమ్మాయి ఇంటికొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఏమైందో ఏంటో, నాకు కంగారుగా ఉందే. నిశ్చలకి ఏడుపు తన్నుకొస్తోంది. తల్లిని పట్టుకొని ఏడ్చేస్తుంది. ఆమె తల్లిదండ్రులు ఏమైందోనని భయపడిపోతారు. ఏం జరిగిందో చెప్పు తల్లి అని బ్రతిమిలాడతారు. విషయం చెప్తుంది నిశ్చల. చూడమ్మా, అయ్యిందేదో అయిపోయింది. జరిగిపోయిందాన్ని మనం తిరిగి వెనక్కి తీసుకురాలేం కదా. నువ్వే కాస్త సర్దుకుపోవాలి. అవునమ్మా, ఆడపిల్ల భర్తను వదిలేసి పుట్టింటో ఉంటే నలుగురు నానా విధాలుగా మాట్లాడుకుంటారు. పైగా నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు అని ఆమె తల్లిదండ్రులు నిశ్చలకు సర్ది చెప్పటానికి ప్రయత్నిస్తారు. సుజల్ ఫుల్లుగా తాగి ఇంటికి వస్తాడు. నిశ్చలా, నిశ్చలా. లేదురా. లేదా? ఎక్కడికి వెళ్ళింది? దాని మనసేమీ బాగోలేదట. పుట్టింటికెళ్ళి 2 రోజులు ఉండొస్తానని చెప్పి వెళ్ళింది. అది పుట్టింటికి వెళ్ళటానికి నువ్వెందుకు ఒప్పుకున్నావు? వెళ్ళనివ్వరా? తను ఇప్పుడు పుట్టింటికి వెళ్ళటం మనకే మంచిది. ఏంటో మంచి? అదేరా, పుట్టింటి వాళ్ళు తనకి సర్ది చెప్తారు. అలాగే మన ఊరి వాళ్ళ దృష్టి కూడా మన పైనుండి కాస్త పక్కకి వెళ్తుంది. ఇప్పటికే ఊర్లో వాళ్ళందరూ మనల్ని ఆడిపోసుకుంటున్నారు సరే అయితే అని అనుకుంటారు. ఆ విషయం తెలిసిన సుందరం అతని భార్య కమలతో, ఏమే కమలా, పెద్ద తప్పు జరిగిపోయిందే. ఏం తప్పు? నా స్నేహితుడు రాఘవయ్య కొడుక్కి యాదగిరి కూతుర్నిచ్చి పెళ్లి జరిపించాం కదా. అవును, అయితే ఇప్పుడేంటట? ఆ రాఘవయ్య కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదట. ఏ పని పాట లేకుండా బేవర్స్గా తిరిగే పచ్చి తాగుబోతట అని అతనికి తెలిసిన విషయం మొత్తం చెప్తాడు. అయ్యో, మన వల్ల ఎంత పొరపాటు జరిగిపోయింది. అవునే, ఇప్పుడు ఆ యాదగిరికి నా మొహం ఎలా చూపించాలో అర్థం కావటం లేదు అని బాధపడతారు. ఓ రోజు గుడి దగ్గర నిశ్చల ఫ్రెండ్ స్వప్న కలుస్తుంది. ఏం జరిగిందే నిశ్చల? ఆ రోజు సినిమా హాల్ నుండి వెళ్ళాక నీ నుండి ఎటువంటి సమాధానం లేదు. స్వప్న, నీ అనుమానమే కరెక్టే. అతనికసలు ఏ జాబు లేదు. అతనొక 420 అని మొత్తం చెప్తుంది. అవునా? అయ్యో, ఇంత దారుణంగా మోసపోతావనుకోలేదే. ఆ దేవుడికి నాపై జాలి లేదు. కనీసం పెళ్ళయ్యాకైనా చదువుకొని పెద్ద ఆఫీసర్ అవ్వాలనే నా ఆశలపై నీళ్లు చల్లాడు. ఏం చేస్తామే, మన తలరాతని ఎలా రాస్తే అలా జీవించటం తప్ప మానవ మాతృలం. అంతకంటే మనమేం చేయగలం చెప్పు? లేదే, అందరిలా నా తలరాత ఇంతే అని నేను ఊరుకోను. ఇకపై బాధపడుతూ కూర్చోను. నాకు నచ్చినట్టు నా తలరాతని రాసుకోవటానికి ఈ క్షణం నుండే కంకణం కట్టుకుంటాను. అది చాలా కష్టమే. ఎంత కష్టమైనా సరే సాధించి తీరతాను అని బోలెడంత ఆత్మస్థైర్యం కూడగట్టుకొని పుట్టింటి నుండి అత్తారింటికి బయలుదేరుతుంది నిశ్చల. ఏయ్, గుమ్మంలోనే ఆగవే, లోపలికొస్తే కాళ్ళు విరగ్గొడతాను. నేనేం తప్పు చేశానని కొడతారు? మీరు చేసిన మోసానికి మిమ్మల్ని కొట్టాల్సింది పోయి మీరే నన్ను కొడతానంటున్నారా? ఏంటి, కొడతావా? నన్ను కొట్టే దమ్ముందా నీకు? ఒక ఆడదాని చేత తన్నులు తిన్నాక ఇక ఆ మగాడి బ్రతుకు వృధా. నేను ఒక భారత స్త్రీని. నాకంటూ కొన్ని విలువలున్నాయి. అంటే ఏంటే, మాకు విలువలు లేవంటున్నావా? అది మీకే తెలియాలి. నన్నడిగితే నాకేం తెలుస్తుంది? నీకు పొగరు చాలా ఉందే. నువ్వు ఆగమ్మా, అసలు ఎవరిని అడిగి వెళ్ళావే పుట్టింటికి? అత్తయ్య గారికి చెప్పే వెళ్ళాను కదా. మా అమ్మకి చెప్తే సరిపోతుందా? నీకు మొగుడు నేనా లేక మా అమ్మ? చూడండి అత్తయ్య, మీ అబ్బాయి మీ ముందే ఎలా మాట్లాడుతున్నాడో. వాడన్న దాంట్లో తప్పేముంది? నేను పొమ్మంటే పోతావా? నీ మొగుడు అంగీకారం అవసరం లేదా? అయితే ఇప్పుడు నేను అస్సలు ఇక్కడికి రావద్దంటాను. మరి వెళ్ళిపోతావా? ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు?
మీరిలా పూటకో మాట మార్చే మనుషులని తెలియక తప్పు చేశాను. నువ్వు చేసిన తప్పుకి సాయంత్రం వరకు అలాగే గుమ్మలో నుంచో. అదే నీకు పనిష్మెంట్. అని ఖచ్చితంగా చెప్పేస్తారు. పాపం గర్భవతి అయిన నిశ్చల గుమ్మంలో అలాగే నిలబడుతుంది. బజార్లో రోడ్డుపై వెళ్తున్న సుందరంకి రాఘవయ్య కనిపిస్తాడు. రే రాఘవయ్య, ఏంట్రా సుందరం, బావున్నావా? ఏం బాగుంటాను, నిన్ను నమ్మితే నువ్వు చేసే పని ఇదారా? నేనేం చేశానురా? నీ కొడుక్కి ఉద్యోగం లేదని, ఒట్టి తిరుగుబోతూ తాగుబోతని నాకెందుకు చెప్పలేదు? నిజం చెప్తే ఆ సంబంధం నువ్వు ఖాయం చేసేవాడివా? ససేమిరా చేసేవాడిని కాదు. అందుకే చెప్పలేదు. నీ వల్ల నేను మాటలు పడాల్సి వస్తుందిరా. పెళ్ళన్నాక అందరూ అన్ని నిజాలే చెప్తారా ఏంటి? ఆ మాత్రం తెలుసుకోపోవటం నీది తప్పు, నాది కాదు. స్నేహితుడు అని నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావురా అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ నిశ్చల నిలబడినంతసేపు నిలబడి లోపలికి వస్తుంది. లోపలికెందుకు వచ్చావు? ఎవరు రమ్మన్నారు? ఇప్పటివరకు నేను గుమ్మంలో నిలబడింది మీకు భయపడి కాదు, మీ అమ్మగారికి చెప్పి వెళ్ళి తప్పు చేసినందుకు నాకు నేనే వేసుకున్న శిక్ష. బయటికి నడవే. ఇది నా ఇల్లు, కావాలంటే మీరే బయటికి పోండి ఏంటే నోరు లేస్తుంది? అని సుజల్ భార్యపై చెయ్యెత్తుతాడు. మర్యాదగా ఆ చెయ్యి దించండి. దించకపోతే ఏం చేస్తావే? ఏదైనా చేస్తాను, నాక్కూడా చేతులున్నాయి అని గట్టిగా మాట్లాడుతుంది. నిశ్చల కళ్ళల్లో ఏమాత్రం భయం లేకపోవటం గమనించిన పారిజాతం కొడుకు చెవిలో, "ఒరేయ్, నీ పెళ్ళాం తెగించుంది. దాని వాలకం చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉంది. నోరు మూసుకొని ఇక్కడ్నుండి నెమ్మదిగా జారుకోవటం మంచిది" అంతేనంటావా అమ్మా? అని పిల్లిలా ఇద్దరూ అక్కడ్నుండి వెళ్ళిపోతారు. ఇలా జరుగుతూ ఉండగా ఓ రోజు కూరగాయలమ్మే తాయారు నిశ్చలతో, "ఏంటమ్మాయి గారు, మీ భర్త అత్తమామలు నిన్ను రాచి రంపాన పెడుతున్నారని విన్నాం. నిజమేనా?" "నిజమే తాయారు. కాలికి చుట్టుకున్న పాము కరవక మానదు కదా." "అదేంటమ్మాయి, అలా అని ఊరుకుంటే ఎలా? వాళ్ళింకా రెచ్చిపోతారు." "పెరుగుట విరుగుట కరకే పిన్నిగారు. నిన్ను చూస్తుంటే చాలా మంచిదానిలా ఉన్నావమ్మాయి. నీకెప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా మొహమాట పడకుండా మమ్మల్ని అడుగు. ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం సహాయం చేసుకోపోతే ఎలా?" "అలాగేనండి" అని అనుకుంటారు. ఓ రోజు రాత్రి నిశ్చల ఆమె భర్త సుజల్తో, "నేను కాలేజ్ ఫీజు కట్టాలి, నాకు డబ్బులివ్వండి." డబ్బులేంటి? కాలేజీ ఫీజేంటి? "పెళ్లి చూపుల్లో చెప్పారు కదా, పెళ్ళయ్యాక నా ఇష్ట ప్రకారం నన్ను చదివిస్తానని." చదువుకోవటానికి ఒప్పుకుంటున్నాను అన్నాను, కానీ నా డబ్బులతో నేను చదివిస్తానని అనలేదు కదా. "ఓహో, అదా మీ సమాధానం? అయినా మీరు ఇచ్చిన మాట నిలబడే వంశం కాదని తెలిసి కూడా అడగటం నాదే పొరపాటు." ఏంటే, ఛాన్స్ దొరికినప్పుడల్లా మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఎక్కువ మాట్లాడితే నీకు ఇంట్లో తిండి కూడా ఉండదు. "మీరు వేసే ముష్టి ఎవరికి కావాలి? నా కడుపుకి కూడు నేను సంపాదించుకోగలను" అని అనుకొని మరుసటి రోజు నుండి ఆ ఊర్లో కూలి పనికి వెళ్తూ ఉంటుంది నిశ్చల. అలా ఆమె సంపాదనతోనే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదవాలని నిర్ణయించుకుంటుంది. కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపల్కి తన పరిస్థితి వివరించి కొంత ఫీజు కడుతుంది. వెరీ గుడ్ నిచ్చల. పెళ్ళయ్యాక చదువుకోవాలన్న నీ పట్టుదల నాకు చాలా నచ్చింది. నువ్వు వారానికి ఒక్కరోజు కాలేజీకి వస్తే చాలమ్మా. అటెండెన్స్ నేను వేసేస్తా. ఇగో ఈ బుక్స్ బాగా చదువు. ఏ డౌట్స్ ఉన్నా క్లాస్లో క్లియర్ చేసుకో. లెక్చరర్స్ కూడా నీకు ఫుల్ సపోర్ట్ చేస్తారు. "అలాగే సార్, థ్యాంక్ యూ సో మచ్" అని అంటుంది. అలా చదువుకోవటం మొదలు పెడుతుంది నిశ్చల. కాలేజ్లో నిశ్చలకు స్నేహ మంచి స్నేహితురాలవుతుంది. అలా ఓ పక్క చదువుకుంటూనే మరో పక్క కూలి పనికి వెళ్తూ ఉంటుంది. ఎంతో కష్టపడుతూ తన కాలేజ్ ఫీజు కోసం రూపాయి రూపాయి దాచుకుంటూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉండగా ఓ రోజు సుజల్ అతని స్నేహితులతో, ఒరేయ్, మందు లేక నాలక పీకుతుందిరా. మీ దగ్గర చిల్లరేమైనా ఉంటే చూడండిరా. మా దగ్గర ఈడ్చి తన్నినా చిల్లి గవ్వ కూడా లేదురా. నా గురించి నీకు తెలుసు కదరా మామ. ఇంట్లో వాళ్ళు పూచిక పుల్లలా పడేస్తారు. ఇక డబ్బులెక్కడివి? సరేరా, మిమ్మల్ని అడగటం నాది బుద్ధి తక్కువ. నేను ఒకసారి ఇంటికెళ్ళొస్తాను అని సుజల్ ఇంటికి వస్తాడు. అదే సమయంలో
నిశ్చల తన కూలీ డబ్బులు దాచుకోవటం చూస్తాడు. ఆహా, దేవుడా, నా నాలుక తడి చేసుకోవడానికి ఇలా దారి చూపించావా? అని నిశ్చల బయటకి వెళ్ళగానే ఆ డబ్బు తీసుకొని బార్కి వెళ్ళిపోతాడు. రేయ్, ఇందాక డబ్బులు లేవన్నావు కదరా, మరి ఇప్పుడెక్కడవి? ఈ సుజల్ తలుచుకుంటే ఎంతసేపురా? నాకు తెలుసురా మావా, నువ్వు ఎలాగైనా సాధిస్తావని. నీకా టాలెంట్ ఉంది. అంతేగాని ఒక్కసారి కూడా మీ డబ్బుతో తాగించరు. ఈసారి తప్పకుండా ఇప్పిస్తాను మావా. నేను కూడా రా, ప్రామిస్. అది చూద్దాం అని అనుకుంటారు. అలా నిశ్చల డబ్బు మొత్తం తాగేస్తారు. ఆ తర్వాత నిశ్చల కాలేజ్ ఫీజు కట్టటానికి డబ్బుతో పని ఉండి బట్టల కింద చూడగా డబ్బులు కనిపించవు. కంగారు పడిపోతుంది. ఇక్కడే పెట్టాను కదా, ఏమయ్యాయి అని మొత్తం వెతికి చూస్తుంది. కానీ కనిపించవు. అప్పుడు నిశ్చలకి భర్తపై అనుమానం వస్తుంది. హాల్లో కూర్చుని ఉన్న అతని దగ్గరికి వెళ్తుంది. నా డబ్బెక్కడా? నీ డబ్బు నాకేం తెలుసు? ఏంటిది? వాడేమైనా నీ డబ్బుకు కాపలానా? మీ అబ్బాయి నేను దాచుకున్న డబ్బులు తీశాడు. ఏంటే, నువ్వు నీ కళ్ళతో చూశావా? ఎవ్వరూ తీయకపోతే మరి నా డబ్బులు ఎక్కడికి పోతాయి? నేను కాలేజ్ ఫీజు కట్టాలి. అవునే, నేనే తీశాను. నువ్వు చదువుకోవటం నాకు ఇష్టం లేదు, అందుకే అలా చేశాను. మీరేమీ నాకు డబ్బులిచ్చి చదివించటం లేదు కదా. కానీ నా ఇంట్లో ఉండి నువ్వు చదువుకుంటున్నావు కదా, అంతగా చదువుకోవాలనుకుంటే నాకు విడాకులిచ్చి చదువుకో. కొద్ది రోజుల్లో ఒక బిడ్డకి జన్మనివ్వబోతున్న నన్ను పట్టుకొని విడాకులు ఎలా అడుగుతున్నావు? ఏంటే, ఎక్కువ మాట్లాడుతున్నావు? నీ వల్ల అసలు మాకు మనశ్శాంతే లేదు. మేం చెప్పినట్టు నువ్వు వినటం లేదు. అవును, ఊర్లో మా పరువు మొత్తం తీసేస్తున్నావు. మేం తలెత్తుకోలేకపోతున్నాం. చూడండి, మీరెన్ని కహానీలు చెప్పినా విడాకులిచ్చే ప్రసక్తే లేదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిశ్చల. నిశ్చల స్నేహితురాలు స్నేహ ఆమె పరిస్థితి తెలుసుకొని టర్మ్ ఫీజు కడుతుంది. చాలా థ్యాంక్స్ స్నేహ. నువ్వు లేకపోతే నేనీరోజు చదువుకోగలిగేదాన్ని కాదు. అడగ్గానే డబ్బు సహాయం చేసి ఆదుకున్నావు. నీ హెల్ప్ మర్చిపోలేను. నాకు డబ్బు రాగానే నీకిచ్చేస్తాను. పర్వాలేదు నిశ్చల, ముందు నువ్వు నీ చదువు మీద ఏకాగ్రత పెట్టు. నా డబ్బులు తర్వాత ఇద్దువుగాని. అలాగే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త. అసలే వట్టి మనిషివి కూడా కాదు. ఏంటోలే స్నేహ, సూక్ష్మంలో మోక్షంలాగా నా అత్తింటి వాళ్ళు చేసిన మోసం, వాళ్ళు పెడుతున్న బాధల నుండి నాకు కాస్త ఊరటనిచ్చేది కడుపులో ఉన్న నా బిడ్డే. బాధపడకు నిశ్చల, నీకు కూడా ఖచ్చితంగా మంచి రోజులొస్తాయి అని నిశ్చలను ఓదారుస్తుంది. మరోవైపు నిశ్చల భర్త, అత్తమామలు ఆమెపై గూడుపుటాన్ని చేస్తుంటారు. అది ఏకులా వచ్చి మేకులా తయారైంది. మన మాట అస్సలు లెక్క చేయటం లేదు. అవునే, ఊర్లో మన పరువు మొత్తం పోతుంది. ఎలాగైనా దీని పీడ వదిలించుకోవాలి. అదెలాగమ్మా? అందుకు ఒకటే మార్గం. ఏంటమ్మా అది? కడుపులో ఉన్న దాని బిడ్డని చంపేయాలి. అప్పుడు అది కుంగిపోతుంది. మన మీద అసహ్యం పుట్టి విడాకులిచ్చి వెళ్ళిపోతుంది. ఈ ప్లాన్ బానే ఉంది. దాన్ని ఎలా అమలు చేయాలో కూడా మీరే చెప్పండి. ఏముందిరా, నేల మీద నూనె పోద్దాం. చూడకుండా దానిమీద కాలేసి బొక్క బోర్లా పడుతుంది. అవును, అంతే. గర్భం పోతుంది అయితే ఇంకా ఆలస్యం దేనికి? వెంటనే ఆ పని మొదలు పెడదాం అని బండలపై నూనె పోస్తారు. నిశ్చల ఆ నూనె మీద కాలు వేసి జారి కింద పడిపోతుంది. బాధతో విలవిలా కొట్టుకుంటూ ఉంటుంది. ఆ ముగ్గురు మాత్రం ఏమీ పట్టనట్టు హాల్లో టీవీ చూస్తూ ఉంటారు. నిశ్చల బాధ భరించలేక కేకలు పెడుతూ ఉంటుంది. ఆ అరుపులు విన్న ఇరుగుపొరుగువారు, ఏంటి వదినా, నువ్విన్నావా? ఇందాకటి నుండి ఆ నిశ్చల అరుపులు వినిపిస్తున్నాయి. కొంపదీసి ఈ రాక్షసులు ఆ అమాయక పిల్లని చంపేస్తున్నారా ఏంటి? నాకు అదే అనుమానంగా ఉందొదినా. పద వెళ్ళి చూద్దాం. అమ్మో, ఆ పారిజాతం ఊరుకుంటుందా? నా ఇంటికెందుకొచ్చారని నోటికొచ్చినట్టు తిట్టి చేస్తుందేమో. తిడితే తిట్టిందిలే వదినా. పాపం, ఆ అమాయకురాలి ప్రాణాలు కాపాడిన వాళ్ళమవుతాం. అసలే నిండు చూలాలు అని వారిద్దరూ పారిజాతం ఇంటి లోపలికి వెళ్తారు. నిశ్చల పరిస్థితి చూసి అవాక్కవుతారు. చిచ్చి, మీరసలు మనుషులేనా? ఆ పిల్ల అలా గిలగిలా కొట్టుకుంటూ ఉంటే చూస్తూ ఆనందిస్తారా? అసలు మీరు నా ఇంటికెందుకొచ్చారు? అయినా
కత్తికి లేని దురద కందకెందుకు? నా కోడలు నా ఇష్టం. మీరెవరు నన్నడగటానికి? మానవత్వమున్న మనుషులం. అబ్బో, చెప్పార్లే నీతులు. వెళ్ళండి వెళ్ళండి. ఆ అమ్మాయినిలా వదిలేసి వెళ్లే ప్రసక్తే లేదు. అవును, మేం వెళ్ళం. నువ్వు ఇంకొక్క మాట మాట్లాడినా ఈ విషయం పోలీస్ స్టేషన్లో చెప్పి మీపై కేసు పెడతాం, జాగ్రత్త అని వాళ్ళిద్దరూ కలిసి నిశ్చలను హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. డాక్టర్ వెంటనే ఆపరేషన్ చేస్తుంది. తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. నిశ్చల పండంటి పాపకి జన్మనిస్తుంది. చూడండమ్మా, ఇంకొంచెం ఆలస్యమై ఉంటే తల్లి బిడ్డ ఇద్దరి ప్రాణహాని జరిగేది. సమయానికి తీసుకొచ్చారు అని డాక్టరమ్మ వారిద్దరినీ అభినందిస్తుంది. అమ్మో వదినా, ఎంత ప్రమాదం తప్పింది. అవునొదినా, మనం వెళ్ళకపోయుంటే పెద్ద ఘోరం జరిగుండేది అని అనుకొని నిశ్చల తల్లికి ఫోన్ చేసి విషయం చెప్తారు. ఏమయ్యా, అమ్మాయి కింద పడిపోయి దెబ్బ తగిలిందట. ఆ పక్కింటి భాగ్యం ఫోన్ చేసి చెప్పింది. వాళ్లే మన అమ్మాయిని ఆసుపత్రిలో చేర్పించారట. అవునా? అలా ఎలా జరిగిందే? వాళ్ళ అత్తే కావాలని ఇదంతా చేసిందట. అమ్మాయికి ఎలా ఉందే? కడుపులో బిడ్డకి ఏం కాలేదు కదా? అమ్మాయి ప్రసవించిందట. ఆడపిల్ల పుట్టిందట. అలాగా? పద పద, త్వరగా హాస్పిటల్కి వెళ్దాం అని ఇద్దరూ హాస్పిటల్కి బయలుదేరతారు. హాస్పిటల్లో నిశ్చల, చాలా థ్యాంక్స్ పిన్నిగారు. మీరిద్దరూ దేవతల్లా వచ్చి నన్ను నా బిడ్డను కాపాడారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. పర్వాలేదులే అమ్మాయి, ఏదో మాకు చేతనైన సాయం చేశాం. అవునమ్మా, నీ తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి విషయం చెప్పాం. వాళ్ళొస్తున్నారు. నువ్వు విశ్రాంతి తీసుకో అని అంటారు. మరోవైపు విషయం తెలుసుకున్న సుజల్, అమ్మా, దానికేం కాలేదంట. పైగా ఆడపిల్లకి జన్మనిచ్చిందంట. ఛా, తప్పించుకుందిరా, గట్టి పిండంలా ఉంది అని అనుకుంటారు. హాస్పిటల్లో తల్లిదండ్రిని చూసి నిశ్చల బోరున ఏడుస్తుంది. మనవరాల్నెత్తుకొని ముద్దాడతాడు యాదగిరి. ఏంటమ్మా ఇది ఇలా జరిగింది? అంతా నా కర్మ నాన్న. మీరెన్ని సంబంధాలు తెచ్చినా వద్దని ఏరికోరి ఇతన్ని పెళ్లి చేసుకున్నందుకు నాకు ఇలాగే జరగాలి. అయినా మీ అత్తింటి వాళ్లే ఇలా చేయటం చాలా బాధగా ఉందమ్మా. ఇక ఇక్కడొద్దు, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం పదా. లేదమ్మా, ఇప్పుడొస్తే వాళ్ళకి నేను భయపడిపోయాననుకుంటారు. ఇలాంటి వాళ్లని ఎదుర్కొని బ్రతకాలి. నేననుకున్నది సాధించాలి. వీళ్లకి బుద్ధి చెప్పాలి అని అంటుంది నిశ్చల. ఆ ఊరి రచ్చబండ దగ్గర పెద్ద మనుషులు, ఏమయ్యా రాఘవయ్యా, నువ్వేం మనిషివి? కోడల్ని చంపాలనుకుంటావా? వయసు పెరిగింది గాని వివరం రాలేదు నీకు. నీ కొడుకో తాగుబోతూ, వాడు తప్పు చేస్తే తండ్రిగా మందలించాల్సింది పోయి కొడుకుతో చేయగలిపి ఇలా చేస్తావా అని బుద్ధి చెప్తారు. మరోవైపు కూరగాయలమ్మే తాయారు, ఏమమ్మా పారిజాతం, ఒంటిమీద కేళ్ళొస్తే సరిపోతుందా? ఇంగిత జ్ఞానం ఉండొద్దు. ఏంటే, ఒళ్ళు కొవ్వెక్కిందా? పేరు పెట్టి పిలుస్తున్నావు? సంతోషించు, కనీసం అలా అయినా పిలిచాను. నువ్వేం అత్తవి? నీకేం పోయేకాలం వచ్చింది? బంగారం లాంటి కోడల్ని చంపాలనుకుంటావా అని చీవాట్లు పెడుతుంది. ఇంకోవైపు సుజల్ ఫ్రెండ్స్ కూడా అతనితో, రే మావా, ఊరు మొత్తం మిమ్మల్ని తిట్టుకుంటున్నారా? అయినా ఇదేం పనిరా? నేను ఎదవనే గాని మరీ నీ అంత కాదురా. నువ్వింత క్రూరుడు అనుకోలేదు. ఒరేయ్, ఈడితో తిరిగితే జనం మనల్ని కూడా వీళ్ళెక్కలోనే కట్టేస్తారు. నీకు నీ స్నేహానికి దండవరా బాబు. ఇంకెప్పుడు మమ్మల్ని కలవకు అని వెళ్ళిపోతారు. రాఘవయ్య, పారిజాతం, సుజల్ ముగ్గురు హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఊర్లో మనకి బాగా చెడ్డ పేరొచ్చింది. అది పోవాలంటే మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఎవరు ఏమైనా అనుకోని నాన్న, నాకు రావటం ఇష్టం లేదు. నేను మాత్రం రాను. ఒరేయ్, మాకు మాత్రం ఇష్టం ఉండిపోతున్నావనుకుంటున్నావా? కొన్నిసార్లు తప్పదు. నోరు మూసుకొని మాతో పాటు రా అని ఆ ముగ్గురు హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ నిశ్చల, ఏ మొహం పెట్టుకొని ఇక్కడికొచ్చారు? నేను నా బిడ్డ చచ్చామో లేక బ్రతికున్నామో తెలుసుకోవటానికొచ్చారా? అది కాదు నిశ్చలా, నేను నా కూతురుని చూడటానికి వచ్చాను. నీ కూతురా? కన్న బిడ్డని కడుపులోనే చంపాలనుకున్న కసాయి తండ్రివి నువ్వు. చూడొదినా, మీ అమ్మాయి ఎలా మాట్లాడుతుందో. ఎప్పుడూ ఇంతే, మమ్మల్ని అపార్థం చేసుకుంటుంది. అవును బావుగారు,
ప్రేమ లేని వాళ్ళమే అయితే హాస్పిటల్కి వచ్చేవాళ్ళం కాదు కదా. అని అంటారు. వాళ్ళ ప్రవర్తన చూసి యాదగిరి, భ్రమరాంబ ఆశ్చర్యపోతారు. కొద్ది రోజులకి హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళిపోతుంది నిశ్చల. ఓ రోజు పొలం దగ్గర రాఘవయ్య, పారిజాతం, సుజల్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి నాన్న, నన్ను అమ్మని ఇక్కడే పిలిపించావు? ఇంట్లో అయితే నీ పెళ్ళాం మన మాటలు వింటుందని. అంత రహస్యం ఏంటండి? అదేనే, మన దూరపు బంధువుల సంబంధం ఉంది కదా. పిల్లంత బాగోపోయినా కట్నం దండిగా ఇస్తారంట. ఈ విషయం మీకు ముందే చెప్పా కదా. అవును, చెప్పారు. అయితే ఇప్పుడెందుకు దాని గురించి? వాళ్ళు ఫోన్ చేశారు. ఏదైనా సంబంధం ఉంటే మన తరపున చూడమంటున్నారు. అయితే వాళ్ళకి మన సుజల్ గురించి చెప్పాను. నాకు పెళ్ళయిందిగా నాన్న. అది మనకి తెలుస్తుంది గాని వాళ్ళకి తెలియదు కదరా. బోలెడంత ఆస్తి. కానీ ఎలా నాన్నా? ఎంత ప్రయత్నించినా ఆ నిత్యల్ని ఇంట్లో నుంచి తరిమేయలేకపోతున్నాం కదా. బిడ్డ పెద్దదయ్యే కొద్దీ దాన్నింట్లో నుండి పంపటం మనకింకా కష్టమవుతుంది. అందుకే ఇక పథకాలు వేసి ప్రయోజనం లేదు. నేరుగా వెళ్ళి విషయం తేల్చుకుందాం అని అనుకొని ఇంటికి వెళ్తారు. తండ్రి కొడుకులు ఫుల్లుగా తాగుతారు. సుజల్ నిశ్చలను పిలిచి, నీకు మాకు గొడవద్దు. అందుకే మనం ఒక డీల్ చేసుకుందాం. ఏంటది? చూడమ్మాయ్, మా వాడికి నీ నుంచి విడాకులు కావాలి. ఈ కాగితాల మీద సంతకాలు చేయి. అందుకు నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు. డబ్బులు తీసుకుని విడాకులిస్తే రేపు నా కూతురికి తండ్రి ఎవరిని చూపించాలి? నీ ఇష్టం వచ్చిన వాళ్ళని చూపించుకో, మాకే అభ్యంతరం లేదు. చిచ్చి, నువ్వసలు మనిషివేనా? నీ కొడుక్కి పుట్టిన పిల్లకి ఇంకొకరిని తండ్రిగా చూపించమంటావా? మీరు అరిచి గీపెట్టుకున్నా సరే నేను విడాకులివ్వను. నాకు తెలుసమ్మా, ఇది ఇలా మాట విందో. దీన్ని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు అని సుజల్ పాపని చేతుల్లోకి తీసుకుంటాడు. మర్యాదగా నా పాపని నాకిచ్చేయి. దీన్ని చూసుకునే గదే నువ్వు విర్రవీగుతున్నావు. నువ్వు ఈ విడాకుల కాగితాల మీద సంతకాలు ఎలా పెట్టవో నేను చూస్తాను అని అనుకుంటూ పాపను బావి దగ్గరకు తీసుకొని వెళ్తాడు. మీకు దండం పెడతాను, పాపనిలా ఇవ్వండి. లేదు, ఇవ్వను. మర్యాదగా విడాకుల కాగితాల మీద సంతకం పెడతావా, లేక దీన్ని బావిలో పడేయమంటావా? అని సుజల్ తూలుతూ పాపని బావిలో పడేస్తానని బెదిరిస్తూ ఉంటాడు. నిశ్చల ప్రాణం విలవిలలాడిపోతుంది. సుజల్ నుండి పాపని తీసుకోవటం కోసం కలబడుతుంది. ఆ పెనుగులాటలో అతని నుండి పాపని లాక్కొని సుజల్ని అనుకోకుండా బావిలోకి తోసేస్తుంది. అమ్మో, అయ్యో, నా బిడ్డని బావిలోకి తోసేసింది ఈ రాక్షసి! ఎవరైనా కాపాడండి, త్వరగా రండి అని గట్టిగట్టిగా కేకలు వేయటంతో ఇరుగు పొరుగువారు వచ్చి అతన్ని బయటకు తీస్తారు. చిచ్చి, పసి పాపనే చంపాలనుకున్న నీతో ఇక కలిసి ఉండి ఉపయోగం లేదు. ఇన్నాళ్ళు నువ్వు మారతావని ఎదురుచూశాను. ఇక ఇప్పుడు అది జరగదని అర్థమైంది. నీపై నా మనసు విరిగిపోయింది అని అతను కోరినట్టే విడాకుల కాగితాల మీద సంతకం పెట్టి వాటిని అతని మొహాన విసిరి కొడుతుంది. కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతుంది నిశ్చల. ఆ మరుసటి రోజు విడాకుల కాగితాలు చూసుకొని ఆనందపడిపోతూ ఉంటాడు సుజల్. అమ్మయ్యా, దీని పీడ విరగడైపోయింది. ఏమయ్యో, ఆ సంబంధం ఏదో ఉందన్నావు కదా, త్వరగా దాని సంగతేంటో చూడు. రేపే వెళ్ళి పెళ్లి ఖాయం చేసుకునొస్తాను అని అనుకుంటారు. పుట్టింటికి వెళ్ళిన నిశ్చల జరిగిన విషయం మొత్తం చెప్పి ఏడుస్తుంది. ఏంటమ్మా నీకీ కర్మ? నీ కాపురం ఇలా అవుతుందని అనుకోలేదు. బిడ్డ కాపురం పాడైపోతే అది ఆ తండ్రికి చెప్పలేనంత బాధ తల్లి. అమ్మా, నాన్న, దేవుడు ఏం చేసినా ఏదో ఒక అర్థం ఉంటుంది. పోనీ ఇంకో పెళ్లి చేసుకుంటావా? లేదమ్మా, నా జీవితంలో పెళ్ళనే దానికి ఇక చోటు లేదు. ఇలా ఒంటరి జీవితం ఎన్నాళ్ళు తల్లి? నాకు నా బిడ్డుంది. ఈ జన్మకి అది చాలు. దాన్ని చూసుకుంటూ హాయిగా జీవిస్తాను అని అంటుంది. సుజల్కు నిశ్చల అడ్డు తొలగిపోతుంది. అతని తల్లిదండ్రులు మాయమాటలు చెప్పి మోసం చేసి రమ్య అనే అమ్మాయితో సుజల్కి పెళ్లి జరిపిస్తారు. నాన్న, ఈ ప్రపంచంలో మోసపోయే ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే మనలాంటి వాళ్ళకి ఏ డోకా లేదు. ఒరేయ్, దానికి కూడా తెలివితేటలు కావాలరా. అవి నా దగ్గర మెండుగా ఉన్నాయి.
కాలం కలిసొస్తే అంతేరా. ఒరే, నీ తెలివితేటలు ఉపయోగించి త్వరగా మీ మామ ఆస్తి మొత్తం లాగి ఈసారైనా నాకు వడ్డాణం చేయించరా సర్లేమ్మా. అని అనుకుంటారు. నిశ్చలను ఆమె ఫ్రెండ్ స్వప్న కలుస్తుంది. సారీయే నిశ్చల, విషయం తెలిసి నేను చాలా బాధపడ్డాను. లేదే స్వప్న, ఇప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంది. జరిగిపోయింది ఒక పీడ కల. దాన్ని తలుచుకొని బాధపడటం నాకిష్టం లేదు. మరిప్పుడేం చేద్దామనుకుంటున్నావే? అదేనే, ఆగిపోయిన నా చదువుని మళ్ళీ మొదలు పెట్టాలనుకుంటున్నాను. స్వప్న ఆశ్చర్యపోతుంది. ఇలాంటి టైంలోనా? అవునే, మనిషికి ఏదో ఒక లక్ష్యం లేకపోతే ఆ జీవితం వృధా. నేను కోరుకున్నట్టు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వకపోతే నా జీవితానికే అర్థముండదు. నువ్వు చెప్పింది కూడా నిజమేనే. అలా అయినా నువ్వు జరిగింది మర్చిపోయి హాయిగా ఉంటావు అని అంటుంది స్వప్న. నిశ్చల కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపల్కి జరిగింది మొత్తం చెప్తుంది. అందుకే సార్, నేను కాలేజ్కి రాలేకపోయాను. ఇక నుండి రోజూ వస్తాను. అలాగేనమ్మా, నీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఓ పార్కులో నిశ్చల తనలో తాను, అమ్మా నాన్న ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, నేను వాళ్ళకి భారం కాకూడదు. ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చూసుకోవాలి. పైగా వాళ్ళ కళ్ళ ముందే ఉంటే నన్ను చూసిన ప్రతిసారి కూతురు జీవితం ఇలా అయిపోయిందేంటని తలుచుకొని బాధపడుతూ ఉంటారు. కాబట్టి నేను కూడా సిటీకొచ్చేయాలి అని అనుకుంటుంది. తాను ఒకప్పుడు సరదాగా నేర్చుకున్న టైలరింగ్ తనకి గుర్తొస్తుంది. వెంటనే ఆ పక్కనే ఉన్న ఓ బొటిక్ దగ్గరికి వెళ్తుంది. నమస్తే మేడం. చెప్పమ్మా, ఏం కావాలి? పని కావాలి మేడం. నేను బ్లౌజ్ బాగా కుట్టగలను. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. సరే, నీ వర్క్ స్టైల్ నాకు తెలియాలి కదా. శాంపిల్కి ఈ బ్లౌజ్ కుట్టివ్వు. ఓకే మేడం అని బ్లౌజ్ కుట్టిస్తుంది. చాలా బాగా కుట్టావమ్మా. నీ వర్క్కి ఇంప్రెస్ అయ్యాను. రేపటి నుండి నువ్వు పనిలోకి రావచ్చు. మేడం. ఏంటమ్మా? నాకు కొంత డబ్బు అడ్వాన్స్గా ఇవ్వగలరా? నాకు నువ్వెవరో తెలీదు. ఇంతకుముందు పరిచయం కూడా లేదు. కొత్త అమ్మాయివి. నిన్ను నమ్మి డబ్బు ఎలా ఇవ్వగలనమ్మా? అప్పుడు నిశ్చల తన కథ మొత్తం ఆవిడకి వివరిస్తుంది. అది విన్న ఆ బొటిక్ ఓనర్, బాధపడకు తల్లి, నాది కూడా ఒకప్పుడు నీలాంటి కథేనమ్మా. నా కాళ్లపై నేను నిలబడాలని ఈ బొటిక్ పెట్టాను. నీలాంటి అమ్మాయికి పనివ్వటం నా మనస్సుకి తృప్తిగా ఉంటుంది. నీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఇదిగో నువ్వు అడిగిన డబ్బు అని కొంత అడ్వాన్స్ నిశ్చల చేతిలో పెడుతుంది. థ్యాంక్స్ మేడం అని ఇంటికి వెళ్ళిపోతుంది నిశ్చల. అమ్మా, నాన్న, నేను సిటీ వెళ్ళాలనుకుంటున్నాను. పని కూడా చూసుకున్నాను. ఒంటరి ఆడపిల్లవి, ఎవరి తోడూ లేకుండా ఎలా ఉంటావు తల్లి? నాకేం భయమమ్మా. అయినా ఈ సమాజంలో ఏ తోడూ లేని ఎందరో ఒంటరి ఆడపిల్లలున్నారు. నా కాళ్ల మీద నన్ను నిలబడినివ్వండి నాన్న. ప్లీజ్ నాన్న. నీ ఇష్టం తల్లి. నీ మనసుకు ఏదనిపిస్తే అలా చెయ్యి. అలా అయినా కనీసం నువ్వు సంతోషంగా ఉంటావు. నిశ్చల కూతుర్ని తీసుకొని సిటీకి వెళ్ళిపోతుంది. కాలేజ్కి వెళ్ళి చదువుకుంటూ పార్ట్ టైంలో బొటిక్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూతుర్ని కూడా తనతో పాటే తీసుకువెళ్తూ ఉంటుంది. అలా కొన్నాళ్లకి డిగ్రీ పూర్తి చేసి సివిల్స్ ఎగ్జామ్స్ రాస్తుంది. మరోవైపు రాఘవయ్య, పారిజాతం, సుజల్ ముగ్గురూ కలిసి కొత్త కోడల్ని కూడా హింసిస్తూ ఉంటారు. నిన్ను పెళ్లి చేసుకోవటం వల్ల నాకు ఏ ఉపయోగం లేదు. అలా అంటారేంటండి? బోలెడంత కట్నం తీసుకున్నారు కదా, ఇంకేం ఉపయోగం కావాలి? అంతటితో ఆగారా? మీకు అవసరాలొచ్చినప్పుడల్లా అదనపు కట్నం కోసం నన్ను నా తల్లిదండ్రులను హింసించారు. ఏంటే నోర్లేస్తుంది? పిల్లిని కూడా బోన్లో పెట్టి కొడితే పులవుతుంది. మోసం చేసి నన్ను పెళ్లి చేసుకుంది కాక చిత్రహింసలు పెడుతున్నారు. చూడమ్మా ఆడపులి, నీకిష్టమైతే ఉండు. లేకపోతే నా కొడుక్కి విడాకులిచ్చి నీ దారి నువ్వు చూసుకో. ఇలా ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తారు మీరు? అసలు మీరు తల్లిదండ్రులా లేక బ్రోకర్లా కొడుక్కి పెళ్లి మీద పెళ్లి చేయటానికి? మా అమ్మా నాన్ననే అంత మాట అంటావా? పోవే బయటికి. నీకు దిక్కున్న చోట చెప్పుకోపో అని జుట్టు పట్టుకొని ఈడ్చి బయటకు నెడతారు. రమ్య నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. అక్కడ
ఐపీఎస్ ఆఫీసర్ హోదాలో నిశ్చల ఉంటుంది. నమస్తే మేడం, నా పేరు రమ్య అని తన కథ మొత్తం చెప్తుంది. నిశ్చల, కానిస్టేబుల్, చెప్పండి మేడం. ఈ అమ్మాయి భర్త అత్తమామని స్టేషన్కి పిలవండి అలాగే మేడం. అని కానిస్టేబుల్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు. అమ్మో, అది ఇంత పని చేసిందేంటండి? ఇది వట్టి పిరికిది పుట్టింటికి వెళ్ళిపోతుందిలే అనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిందేంటి? భయపడకే, ఆ పోలీసులు మనల్ని ఏం చేస్తారు? 10 పరకో పడేస్తే వాళ్లే వదిలేస్తారు. కరెక్ట్గా చెప్పావు నాన్న. దాని ఉడత బెదిరింపులకి మనం భయపడతామా ఏంటి? అని ముగ్గురు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. అక్కడ నిశ్చలని చూసి షాక్ అవుతారు. వాళ్లని చూసిన నిశ్చల, ఓహో, మీరేనా ఆ యమకింకరులు? మీరింకా మారలేదన్నమాట. నిజానికి మీ గురించే నేను మర్చిపోయాను. అవునులే, చేసిన పాపాలు ఊరికే పోతాయా? భలే దొరికారు నా చేతికి. అమ్మ నిశ్చల, నిన్నీ స్థాయిలో చూసి నాకు చాలా గర్వంగా ఉందమ్మా. ఆహా, అవునా? అవునమ్మా, అప్పుడేదో మా నెత్తిన దరిద్రం తాండవం చేయటం వల్ల మేము నిన్ను పోగొట్టుకున్నాం. అయ్యో పాపం. అవును నిశ్చల, నీలాంటి భార్యకి భర్తగా ఉన్నా చాలు, నా జన్మ ధన్యమవుతుంది. బాధపడకండి, మీ జన్మ నేను ధన్యం చేస్తానుగా. కానిస్టేబుల్, ఎస్ మేడం. వీళ్ల మీద గృహహింస చట్టం కింద కేసు బుక్ చేయండి. అలాగే మేడం. వీళ్ల ముగ్గురిని సెల్లో వేసి పోలీస్ ట్రీట్మెంట్కి రెడీ చేయండి. ఓకే మేడం. ఆ మాటకి ముగ్గురూ వణికిపోతారు. నిశ్చల వాళ్లకి తగిన శిక్ష పడేలా చేస్తుంది. వాళ్ళు చేసిన పాపానికి జైల్లో చిప్పకూడు తింటూ ఏడుస్తూ ఉంటారు. చేసిన పాపం ఏదో ఒకరోజు తిప్పికొడుతుందని తెలుసుకుంటారు. ఓ సగటు మధ్యతరగతి ఆడపిల్ల అయిన నిశ్చల కాపురం నాశనమైన కుంగిపోకుండా తాను అనుకున్న లక్ష్యం సాధించినందుకు ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు గర్వపడతారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది నిశ్చల. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.